నేను ఒక చిన్న పాట పాడతాను. పాట మొత్తం విన్న తర్వాత కొంచెమే వచ్చు. విన్న తర్వాత మీకు అనిపించింది చెప్పండి. అప్పటి వరకు కొద్దిసేపు వెయిట్ చేయండి. తప్పుగా అనుకోద్దు. పాట పాడిన తర్వాత వినండి అసలు ఈ పాట ఎక్కడి నుంచి వచ్చిందనేది. అమ్మా అమ్మా నే పసివానమ్మా, నీవే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే, నన్నొదిలేసి ఎటు పోయావే, అమ్మా ఇకపైన వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నీవు కనులెత్తి చూసావు అంతే చాలంట, అమ్మా అమ్మా నే పసివానమ్మా, నీవే లేక నే వసివాడమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే, నన్నొదిలేసి ఎటు పోయావే. థ్యాంక్ యూ లార్డ్. ఈ పాట ఏ సినిమాలోది? యాక్చువల్లీ ఏం జరిగిందో చెప్తాను చూడండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ప్రేయర్లో జాయిన్ అయినప్పటి నుంచి దేవదేవుడు చెప్పమంటున్నాడు, ఒక బిడ్డ కన్సీవ్ అవ్వబోతుంది ఆల్రెడీ. ఆమెన్. ఆల్రెడీ ఆ దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఎందుకంటే నేను భరించాను అది. ఎట్లా అంటే వామిటింగ్ సెషను, తిప్పుతుంది కడుపులో. ఇప్పటివరకు బాగానే ఉందండి. రెస్టారెంట్కి ఏమి వెళ్ళి గట్టిగా ఏం తినలేదు, కొద్దిగానే తిందాం. అత్తమ్మ ఎక్కువ తింది కదా. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ పాట మనం కరెక్ట్గా చూస్తే సినిమా పాట, కానీ కరెక్ట్గా మనసు పెట్టి పాడితే ఈ పాట కూడా ఒక వ్యక్తిని లిటరలీ సూసైడల్ వరకు తీసుకెళ్తుంది అమ్మ లేకపోతే. కానీ ఇదే పాట అమ్మ ఉన్నవారికి అమ్మ గొప్పతనాన్ని కూడా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిందని నేను చెప్పట్లేను, కానీ వారికి వారి యొక్క తల్లి మీద ఉన్న ప్రేమను సినిమా రూపంలో ఆ యొక్క పాటని పెట్టి వాళ్ళు వ్యక్తపరిచారు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, సినిమా అనగానే మనకు ఒక అలర్ట్నెస్ వస్తుంది. అమ్మో సినిమా పాటనా ఇది, బాగుందిగా. పరిశుద్ధమైన గ్రంథం గురించి ఆలోచిస్తే మనలో ఎంతమందికి అలర్ట్నెస్ వస్తుంది? వినాలి, చూడాలి, మళ్ళా ధ్యానించాలి, మళ్ళా మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలి. ఎందుకంటే ఎవరో ఒక డైరెక్టరో, ఎవరో ఒక ప్రొడ్యూసరో, ఎవరో ఒక ఆయన ఈ పాట రాసి రిలీజ్ చేస్తే లక్షల కోట్ల మంది చూశారు ఈ పాటని. చాలా మందికి అలా హార్ట్కి టచ్ అయిందని కూడా నేను చాలా చూశాను అప్పట్లో. ఇప్పుడు కాదు, సినిమా మానేసి 3.5 సంవత్సరాలు అయిపోతుంది. అంతకంటే ఎన్నో సంవత్సరాల ముందు వచ్చింది ఈ సినిమా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ పేరు కూడా నాకు గుర్తులేదు, కానీ పాట మాత్రం దేవుడు గుర్తు చేశాడు. ఈ పాట ఎప్పుడు గుర్తు చేశాడంటే, మరియ తల్లి మీద పాటలు పాడుతున్నప్పుడు 3 పాటలు రాసిన తర్వాత ఈ పాటను దేవుడు గుర్తు చేశాడు. ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. సాక్ష్యము. నేను 3 పాటలు రాశాను అమ్మ మరియ తల్లివి. జస్ట్ ఓన్గా కాదండి, నా ఓన్ పాటలు కాదు, యూట్యూబ్లో ఉన్న పాటలు. నేర్చుకుంటున్నప్పుడు నాకు అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇంటర్మీడియట్ నుంచి దేవుడి వైపు ఎలా నడిపించిందో అన్నీ గుర్తొచ్చాయి. ఏడుపు వచ్చింది, ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది, కొద్దిగా సమయాన్ని అమ్మని అలా చూడాలనిపించింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన కళ్ళ ముందున్న మన అమ్మని ఒక్కొక్కసారి చూడండి, ప్రార్థన చేస్తున్నారు అక్క వాళ్ళు. ప్రభువా దయచేసి నా తల్లిని స్వస్థపరిచయ్యా. అమ్మ నిజంగా ఉన్నంతసేపు ఆ వాల్యూ తెలీదు. అమ్మ చనిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్. కొంతమందికి అయితే చనిపోయిన తర్వాత కూడా అర్థం కాదు, ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టి. మేబీ ఆ తల్లి వారి మీద చూపించిన ప్రేమ వారికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే కొంతమందికి ప్రేమ కరెక్ట్గా చూపించడం రాదండి ఈ లోకంలో, కఠినంగా చూపిస్తారు. ఎందుకంటే వాక్యంలో వాళ్ళు మేబీ ఎదగలేదేమో, కఠినంగా ఉంటారు పిల్లల పట్ల. ఉన్నప్పటికీ కూడా నా బిడ్డ ఎక్కడ తప్పిపోతుందో అని కఠినంగా ఉంటారని. అంత మాత్రాన తల్లి లేదో మన శత్రువు కాదు. తల్లి మన కోసమే ఒక్కొక్కసారి అలా ఉండాల్సి వస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డారా, కేవలం ఈ లోకంలో ఉన్న ఇక్కడ పాట ఉంది కదా, పసివాన్నమ్మా నీ మాట లేకపోతే, నువ్వు మాయమైపోతే కన్నీరు అవుతుంది తల్లి, నా ఎదలో గాయం అవుతుందమ్మా, అయ్యో వెళ్ళిపోయావా, నన్ను వదిలేసి ఎట్టుపోయావని
ఒక సాధారణమైన వ్యక్తి తన తల్లి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొన్న జెన్నీ అనే ఒక పాప గురించి నేను మీకు చెప్పాను. 2.5 సంవత్సరాల పాప మా యొక్క ప్యారిష్లో తన యొక్క తల్లి చనిపోయింది. యవనస్తురాలు. నేను వీడియో కూడా పెట్టాను, మీరు అందరు చూసుంటారు. అమ్మాయి చాలా బాగుంటుంది, క్యూట్గా. నాకు చిన్నపిల్లే, నాకంటే చిన్నపిల్లే. చనిపోయింది. 27 ఏళ్ళలో 26 ఏళ్ళలో అనుకుంటా చనిపోయింది. సడన్ డెత్ అంటే ఏమైందో అర్థం కాలేదు. వామిటింగ్స్, బ్లడ్ పడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. 3 రోజులు హాస్పిటల్లో ఉంచారు. అవుతుంది, కింద మీద అయింది. అదేవిధంగా ఫాదర్లు వెళ్ళారు, లాస్ట్ సాక్రిమెంట్ ఇచ్చారు. 3 రోజులు బ్రతికే ఉంది. దాని తర్వాత ఏమైంది? చనిపోయింది. మనం అందరం కూడా ప్రేయర్ చేసాము. దేవుడి కృప వల్ల ఆ బిడ్డ దేవుడి సన్నిధికే చేరిందని నేను విశ్వసిస్తున్నాను. ఆమె. ఇప్పుడు బాధ ఏంటంటే ఆమెకి దేవుడిచ్చిన బాధ్యత ఈ లోకంలో ఒకటి ఉంది. అదేంటంటే జెన్నీ అనే 2.5 ఏళ్ళ పాపని చూసుకోవాలి. కానీ ఆ తల్లిని దేవుడి ముందే పిలిచేసుకున్నాడు. ఈరోజు అక్క కలిసి వాళ్ళ అమ్మమ్మ, జెన్నీ వాళ్ళ అమ్మమ్మ, 40 ఏళ్ళే ఉంటాయి అక్కకి. ఆ అక్క అంటుంది, జోష్న ప్రేయర్ చేయరా జెన్నీ కోసం. రోజు అమ్మ 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 అని అడుగుతుంది. నా వల్ల కావట్లేదు అమ్మ అనేసి. తన భర్త తన భార్యతో, అంటే చనిపోయింది కదా తన భార్య, ఇద్దరు పాపతో తన కుటుంబ సమేతంగా చర్చికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు భర్త రాలేదు, భార్య చనిపోయినాక పాప ఒంటరిగా ఉంది. పాప రెడీ అయ్యే విధానం కూడా కొంచెం తేడా ఉంది. అప్పుడు తల్లి ఉన్నప్పుడు మేకప్ వేసినట్టే ఉండేది పాప, ఎప్పుడు 24 గంటలు. అంటే 2.5 సంవత్సరాల పాప ఎట్లా ఉండేదంటే ఆనందంగా ఉండేదండి. ఈరోజు నేను ఆ పాపను చూశాను కదా, ఎంత బాధగా ఉందో ఆ పాప ఫేస్ చూస్తుంటే. ఏందో తెలియని ఆందోళన. ఎక్కడికి వెళ్ళా చూస్తుంది అందరిని, ఇట్లా చూస్తుంది. అంటే మేబీ అమ్మని ఎత్తుకుతుందో ఏమో అండి, తెలియదు. నాకు అనిపించింది, అంటే గొప్పతనం గురించి చెప్పట్లేదు తల్లి, దయచేసి తప్పుగా అనుకోదు. నేను మా ఆయన అడిగాను, ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంది ఆల్రెడీ, జెన్నీ వాళ్ళ అమ్మ. అప్పుడు అడిగాను, నిర్మలక్కకి, మన జ్యోతక్కకి, అందరికీ నేను పెట్టాను పర్సనల్ మెసేజెస్ కూడా. అయ్యా నాకెందుకో ఆ తల్లి బ్రతకదనిపిస్తుంది, ఆ బిడ్డ జెన్నీని దేవుడి చిత్తమైతే మనం తీసుకుందామా అని అంటే, ఆ పాపకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోతున్నాయి, అన్నీ గుర్తుపడుతుంది, తండ్రి ఉన్నాడు, అట్లయితే తీసుకుంటావు ఈయన అన్నాడు మా ఆయన. నేను అనుకున్నా లెట్ ఇట్ బి అనుకున్నాను, అయిపోయింది. అంటే ఎక్కువగా గుర్తు చేస్తున్నాడండి దేవుడు ఆ పాపని. ఎందుకు గుర్తు చేశాడు? పాప కోసమే ఎక్కువ ప్రేయర్ చేయమన్నాడు దేవుడు. ఆ బిడ్డ తట్టుకోవడానికి చిన్ని హృదయం. మనందరికీ చిన్నపిల్లలు ఒకవేళ జాయిన్ అయి ఉంటే మనకు అర్థం కావట్లేదు కదా. అంకిత, లేదంటే అనితక్క కూతురు, లేదంటే నందు నిర్మలక్క కూతురు, లేదంటే ప్రియా మేరీ అక్క కూతురు, ఇంకా బిడ్డలు జాయిన్ అయినారు పసికందు భూమి అక్క కూతురు. ఆ బిడ్డ కూడా వింటుంది వాక్యం. గర్భములో కొంతమంది బిడ్డలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు. నీ గర్భంలో ఉన్న బిడ్డ కూడా వింటుంది వాక్యం. మనకు అర్థం కావట్లేదు కదా తల్లి వాల్యూ. ఒకప్పుడు అర్థమవుతుంది తల్లి లేనప్పుడు, కానీ ఆలోపు అంతా అయిపోతుందండి, ఏం లేదు. అయితే ఇదంతా మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఈ 2.5 చిన్నారి పాప తల్లిని వెతుకుతుంటే గుండె భారమైపోయింది. ఏం చేయలేకపోతున్నా, ప్రార్థన తప్ప. ఎంత మంచిదామండి ప్రేమ, 24 గంటలు పక్కన ఉండి ఎంత మంచిదా తల్లి ప్రేమ రాదు. అంతెందుకండి, తండ్రి ఉన్నా కూడా పంచలేడు. నిజం చెప్తున్నాను, అమ్మ యొక్క స్పర్శే వేరు, తల్లి స్పర్శే వేరు. మనం చూసాము, చాలామంది చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో. ఒక బిడ్డకి 2 ట్విన్స్ పుట్టారు. పుట్టిన తర్వాత ఆ తల్లి దగ్గర నుంచి ఒక పాప చనిపోయింది, పుట్టకతోనే చనిపోయింది. డాక్టర్లు దూరంగా పెట్టారు, ఇంకా తీసేయాలి. ఆ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ యొక్క నిండు చూలాలు, లేదంటే ఆ యొక్క లేబర్ పెయిన్ పడి అలసిపోయింది కాబట్టి ఈ స్టిచెస్ ఇవన్నీ ఎక్కువగా ఎమోషనల్ అయితే కష్టమవుతుందని వాళ్ళు అన్నారు, మేము చూపించమని. లేదు నా పాపను ఒకసారి చూపించండి. ఆమె ఏడ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. గుండెల మీద పెట్టుకుంది పాపని, బ్రెస్ట్ మీద, ఛాతి భాగం మీద పెట్టుకుంది. కొద్దిసేపు ఆ తల్లి ఏడుస్తూనే ఉంది తన బిడ్డని తలంచుకొని. ఇంత పసిగుడ్డుని, ఆల్రెడీ ఒక బిడ్డ ఉందిగా, 2కి జన్మనిచ్చావుగా, అయినప్పటికీ ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ బాధ, ఆ తల్లికున్న బాధ, ఎందుకంటే మోసింది కదండి, గర్భంలో మోసింది. వాక్యానికి అటాచ్మెంట్, వినాలి వాక్యం కరెక్ట్గా. ప్రేమ దేవుడి బిడ్డల ఎగ్జాంపుల్స్ ఇంటేనే మనకు అర్థమవుతుంది వాక్యం. ఆ తల్లి మోసింది, 9 మాసాలు మోసింది, నిన్ను నన్ను మోసింది. ఇప్పుడు కనింది. కన్న తర్వాత ఒకవేళ చనిపోతే ఎంత భయంకరం. ఒక పాప తల్లి చనిపోతే తట్టుకోలేకపోతుంది, బిక్కుమంటుంది. అప్పటికి ఆ పాపకి ఏమీ తెలియదు అమ్మ గురించి. కానీ ఒక తల్లి 9 మాసాలు మోసి తల్లి ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.
నా బిడ్డని ఇట్లా పెంచాలి, నా కుమారుని ఇట్లా పెంచాలి, నా కుమార్తెని ఇట్లా పెంచాలి, దేవుడి భయభక్తిలో ఉండాలి అని ఆ తల్లి పెట్టుకున్న ఆశలు మొత్తం వమ్మైపోయాయి. ఈ సమయంలో ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. గుండెల మీద ఒక పసికందుని పెట్టుకొని ఆ స్పర్శకి, ఆ వెచ్చదనానికి ఆ పాప తిరిగి బ్రతికింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కేవలం ఈ లోకంలో ఉన్న తల్లి ప్రేమ పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఎలా అంటే దేవుణ్ణి కదిలించగలిగింది ఆ తల్లి కన్నీరు. ఆమె అన్యురాలుగా ఇంకెవరైనాగా ప్రాణం పోసేది దేవుడే. ఈ ప్రపంచానికి అది తెలియదేమో, అన్యులకు అది తెలియదేమో, ఆ దేవుడి పేరు తెలియదేమో, కానీ మనకి తెలుసు ప్రాణం పోసేది దేవుడే. ఆ దేవుడి పేరు యేసయ్య మాత్రమే. హీ ఈజ్ లైఫ్. నేనే జీవమై ఉన్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మూడో మాట, మార్గం, సత్యం, జీవం. జీవం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడే జీవాన్ని పోశాడు. అన్యులకి కూడా తిరిగి వాళ్ళు బ్రతుకుతున్నారంటే యేసయ్య కృప. అన్యుడు కూడా ఈరోజు బ్రతికి బట్టగడుతున్నారంటే దేవుడి కృప, యేసయ్య కృప. వారికి పేరు తెలీదు, వారి తెలియని విగ్రహారాధన చేస్తున్నారు, కానీ మనం అన్నీ తెలిసినా కూడా ఏం చేస్తున్నాం? ఇందాలక్క ప్రార్థన చేస్తుంది జ్యోతక్క, మీరు విన్నారో లేదో. నిజంగా జోషకి ఎలా ఉందో ఏమో, ప్రభువా నీకు సమర్పిస్తున్నాము, ఆ యొక్క అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే తీసేయండి అని ప్రేయర్ చేస్తుంది. నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఒక్క 5 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి పొట్ట నుంచి ఏదో వస్తున్నట్టే అనిపించింది నాకు. అంటే అంత అసహ్యంగా అనిపిస్తుంది లోపల నుంచి, ఏంటో తెలియదు నాకు కూడా. సాతాను గాడు వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఐ బిలీవ్ వెన్ యూ ప్రే ఫర్ మీ. నువ్వు నా కోసం ప్రేయర్ చేసినప్పుడు, మీరందరూ నా కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న అవిధేయప ఆత్మ వెళ్ళిపోతూ ఉంది. అమ్మో నా వల్ల కాదేమో అనే భయం వెళ్ళిపోతూ ఉంది, అస్వస్థత వెళ్ళిపోతుంది. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుంటే స్వస్థత లాగుతున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు ఆలోచిద్దాము. ఈ ప్రపంచంలో మొత్తం ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వేల సంవత్సరాల నుంచి, ఆది పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అంతం వరకు కూడా ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఎవరు ఎట్లా బ్రతుకుతున్నారంటే దేవుడి కృప వల్లే బ్రతుకుతున్నారు. ఆ దేవుడు ఒక్కడే, యేసు ప్రభువు వారు మాత్రమే. హీ ఈజ్ ఇన్ ద బిగినింగ్, హీ ఈజ్ ఇన్ ద ఎండ్. ఐ ఆమ్ ద ఆల్ఫా, ఐ ఆమ్ ద ఒమేగా. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను ఆదిను, నేను అంతమును, నేనే సమస్తమునై ఉన్నానని యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జాగ్రత్త. యేసు ప్రభువు వారు మానవ రూపుడుగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. కానీ దేవుడు అయ్యుంది భూమి పుట్టక పూర్వం నుండి, సృష్టి పుట్టక పూర్వం నుండి దేవుడి యొక్క మహిమలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు వారు ఉన్నారు. ఇది నమ్మకుండా మనం ఏం చెప్తాం, ఏం విశ్వసిస్తాం, ఏం ప్రొక్లెయిమ్ చేస్తాం? ఒకవేళ యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల ముందే ఉన్నారు అనే బోధన చేస్తే తప్పది. జాగ్రత్త, గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలా చెప్పమని చెప్పాడు ఇక్కడ. యేసు ప్రభువు వారు ప్రవక్తతో పాటు అంతకన్నా ఎక్కువగా దేవుడు అయి ఉన్నాడు. ఇది మన బిలీవ్, ఇది మన నమ్మకం. బికాజ్ హీ ఈజ్ ద లైఫ్. జీవాన్ని ఇచ్చింది దేవుడే మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ పాట విన్నాం, అయిపోయింది. దీనికి మరి తల్లికి కనెక్షన్ మనం వెళ్తే ఒకసారి పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభువు వారి దగ్గరికి వద్దాము. దానికంటే ముందు ఇంకొక ఎగ్జాంపుల్. అమ్మ పాలు ఆరోగ్యకరం. ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమంటాడంటే, అమ్మ నువ్వు బాగున్నావు, హెల్తీగా ఉన్నావు, నీ పాలు ఇవ్వచ్చమ్మా అని అంటాడు. కొంతమంది తల్లులు ఈ రోజుల్లో పాలు ఇవ్వడానికి కూడా అసహ్యపడుతూ ఉన్నారు. కొంతమంది ఆ యొక్క శరీరం మీద వ్యామోహం పెంచుకున్న వారికి, ఎక్కడ నేను విహీనంగా అయిపోతానేమో, నా ముఖం మొత్తం తొందరగా ముడతలు పడుతుందేమో, నా బాడీ అంతా తొందరగా ముడతలు వచ్చేస్తుందేమో, యవ్వన స్థితి పోతుందేమో అని పిల్లలకి డబ్బా పాలు పట్టేటోళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, గొప్ప తల్లులు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, డాక్టర్లు చెప్పే ముఖ్యమైన మాట మనం గుర్తుపెట్టుకుందాం. అమ్మ పాలు ఆరోగ్యకరం. ఇజ్రాయేలు దేశంకి వెళ్తే, మీరు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను వెళ్ళలేదు, దేవుడికి పోవాలి, వెళ్తే ధన్యురాలే, ఆమె నలుడియా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది, నేను విన్నాను. అండ్ అదేవిధంగా ప్యాకెట్స్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అక్క వాళ్ళు 2-3 తీసుకొచ్చారు ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినప్పుడు. అక్కడ మరియ తల్లి పాలు పడుతున్నప్పుడు పరిశుద్ధమైన బాలయేసుకి కొన్ని పాల చుక్కలు పడ్డాయి. పడ్డప్పుడు అక్కడ
మొత్తము అది ఒక పాల రాతిగా మారిపోయిందట మొత్తం. అంటే ఇప్పుడు ఆ పాల పౌడర్గా వాళ్ళు కొంచెం తీసుకొచ్చి ఎవరైతే ప్రెగ్నెంట్ కాకుండా ఉన్నారో, ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో ఆ బిడ్డలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పాలల్లో, మామూలుగా పాలల్లో అయినా నీళ్ళల్లో అయినా కలుపుకొని ఆ తల్లి పాలను తాగినప్పుడు తప్పకుండా గర్భఫలం పొందుకున్నారని అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె నలుడియా, ఇది నిజం, జరిగింది. ఆంటీ వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి మరియ తల్లి పాలల్లో ఏముంది? స్వస్థత ఉంది. గుర్తుపడదాం. మన తల్లి, ఇప్పుడు మా అమ్మ నాకు పాలిచ్చి పెంచింది, మా అన్నకి పాలిచ్చి పెంచింది, మా అన్నయ్య చనిపోయిన అన్నయ్యకి పాలిచ్చి పెంచింది, మన తల్లందరూ మనకి పాలిచ్చి పెంచారు. అమ్మ పాలిచ్చి పెంచింది అనగానే మర్చిపోవద్దు, ఒకటి ఎన్నో మిలియన్ల రక్తపు బొట్టు కలిస్తేనే ఒక్క పాల చుక్క అవుతుంది. అంటే లిటరలీ ఒక్కసారి ఆలోచిద్దాం. అమ్మని పీక్కొని తింటుంది పసికందు. కరెక్ట్గా మాట్లాడుకుందాం. అమ్మని పీక్కొని తింటుంది. ఒకవేళ అమ్మ కరెక్ట్గా ఫుడ్ తినకపోతే బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంది పాల బదులు. ఇది నిజం, ఇది నిజం. మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది నాకు. ఎందుకు అంటే అప్పట్లో మామూలుగా చెప్తున్నాను ఓవరాల్గా, బాలింతలని భర్తలు కొట్టేవారు. ఇప్పుడు అలాంటి బాధలేం లేవు దేవుడి కృప వల్ల. బాలింతలని కడుపు మీద తన్నేవాళ్ళు. అబార్షన్స్ కూడా అయ్యాయి చాలామందికి. ఈ రోజులలో లేరని అంటలేను, ఎక్కడో వేలలో ఒక్కరుంటారమ్మా, అందరు లేరు ఈ రోజులలో. ఎందుకంటే అంత ముందుకే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది కదా మహారాణి. పడలేదుగా బాధలు, కష్టాలు పడలేదుగా. మనం దేవుళ్ళ కన్నా గొప్పలం అయినట్టుగా చేస్తూ ఉంటాం. కానీ ఆ రోజులలో ఉన్న తల్లులలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఓపిక, సహనం, గర్భంలో ఉన్న పిండాన్ని కాపాడుకోవాలి. ఇదే ప్రయాస మొత్తం. ఎట్లా తినేదంటే మామూలుగా మా అమ్మ గురించి చెప్తాను, ఎవరి గురించో నాకు తెలియదు కాబట్టి. మా అమ్మ దొంగతనంగా తినేది. అత్తమ్మ కొడుతున్నారని, మా మామయ్య తిడుతున్నారని, భర్త వచ్చి కొడుతున్నారని దొంగతనంగా నైట్ లేసి తినేది. పిల్లలకి పాలు ఇవ్వాలి కదా అని మొత్తం ఊడ్చుకొని తింటుంది అనేసి వచ్చి కొట్టేవారు. మా అమ్మకి ఎవరు ఉంటారు కదా ఆడపడుచులు, వీళ్ళు కూడా ఉన్నారు, మా నాన్న వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళందరూ ఉంటారు కదా అక్క చెల్లెలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు మనకు అర్థం కావాలి. సుఖంగా ఉన్నాం ఇంట్లో కొంతమందిని, కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఏదో ఒక మాట అంటారేమో, ఓకే పర్లేదు. వాళ్ళకన్నా భయంకరంగా అయితే మనల్ని ఏమి రాచి రంపాలు అయితే పెట్టట్లేదుగా. కంపారిజన్ చేసుకోవాలి కొన్ని విషయాలు, అప్పుడే మనం నిలబడగలుగుతాం ఈ జీవితంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ రోజులలో అంటే నేను పెద్దగా అయిన తర్వాత మా అమ్మ చెప్పిన మాట, ఏమైంది బిడ్డ, చిన్న మాటలకు కూడా గొడవలు. చిన్న మాట అంటే పడదు భార్య, చిన్న మాట అంటే భర్త వెళ్ళిపోతా అంటాడు, ఈమె వెళ్ళిపోతా అంటది, సూట్ కేసు చదువుకుంటారు. ఏంది ఇది? అమ్మో, ఆ కాలంలో అట్లా లేదు. కొట్టినా తిట్టినా భర్తే. అత్తమ్మ కొడుతుంది, ఇంకా భర్త కూడా కాదు, మామయ్య తిడతాడు, ఇంకా బూతులు ఉంచుతారు ముఖం మీద. అది కూడా వాడాం మేము. మా అమ్మ చెప్తున్న మాటలు నేను విని నేను అనుకున్నాను, ఎందుకు ప్రభు ఇదంతా ఇట్లా ఎందుకు అనుకుంటుంది అంటే అప్పుడు దేవుని అడగలేదు కానీ అట్లా అనుకునేదాన్ని. ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమైంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక తల్లి పాలని పెట్టి పాలని ఇచ్చి పెంచడం కాదు ఆరోగ్యకరము, అంత మాత్రమే కాదు, తన యొక్క ప్రవర్తన, తను మనల్ని పెంచుతున్న విధానము మన భవిష్యత్తుని కడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపట్టాలి. ఈ తల్లి ఇచ్చే క్రమశిక్షణ. మొన్నటి రోజున జోసెఫిన్ అక్క వాక్యం చెప్పినప్పుడు మీరు అందరూ విన్నారు. ఒక బిడ్డకి ఉద్యోగం రావడానికి కారణము తల్లి చిన్నప్పటి నుంచి కఠినంగా ఉంది క్రమశిక్షణలో. ఒకవేళ నిర్మలక్క కఠినంగా ఉన్నప్పుడు నందు అనుకుంటుందేమో, అమ్మో మా అమ్మ కఠినంగా ఉంది, మా అమ్మ కోపంగా చూస్తుంది, మా నాన్న మంచిగా ఉంటాడంటే షీఈ్ ఇన్ కన్ఫ్యూజన్. ఆ బిడ్డ కన్ఫ్యూజన్లో ఉంది. ఏంటంటే ఆ బిడ్డకు అర్థం కావట్లేదు ఎవరు నిజంగా కేర్ఫుల్గా పెంచుతున్నారు. కఠినము మనకి మంచిదే, భవిష్యత్తుని కడుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి కఠినంగా ఉంటారు. అందుకేనేమో కనీసం మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. మన అత్తమామలు ఒక్కొక్కసారి కఠినంగా ఉంటారు. కనీసం మన భర్త దగ్గర విడాకులు తీసుకోకుండా ఆగుతున్నాం. ఏసునామంలో కొట్టేస్తున్నాం ప్రభా, విడాకులు తీసుకోకుండా ఆగుతున్నామంటే ఒక్కొక్కసారి భర్త విధి విధానాలు కూడా ఆధారపడి ఉంటుంది. మొండోడు పర్లేదులే, నేను కూడా మొండిదానే కదా, ఉందాంలే అని అనిపిస్తుంది. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆపదలు అయినప్పటికీ కూడా అమ్మ దగ్గరికి రాగానే అనిపిస్తుంది. లేదంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కోడళ్ళమైతే అత్తమ్మ ఇంట్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, మా అమ్మతో చెప్తే బాగుండు, అమ్మతో చెప్తే బాగుండు. మనలో కొంతమంది బాధలు పడుతున్నప్పుడు అమ్మతో చెప్పడం కూడా బంద్ చేస్తాం. ఎందుకంటే నిజమైన దేవుని తెలుసుకున్నాము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాత్రమే మన ఆదరకర్త అని తెలుసుకున్నాము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకో ఎగ్జాంపుల్. హరి అనే 8 నెలల పసి బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు. హరి అతని పేరు.
తల్లి పేరు హరిప్రియ. నిన్నటి రోజు నేను ప్రేయర్ గ్రూప్లో పెట్టాను. తండ్రి పేరు ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, గుర్తులేదు నాకు. అయితే భార్య కథోలికురాలు, భర్త హైందవుడు, పెళ్లి చేసుకుంది. పిల్లల్ని దేవుడి కృప వల్ల ఆ బాబు పుట్టాడు. దేవుడి కృప లేకుండా పుట్టాడు అని చెప్పలేము, బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి తెలుసా? గొంతులో ఆక్సిజన్ పైపు, పొట్ట దగ్గర ఆహారం వెళ్ళడానికి ఒక పైపు. ఈ రెండు ఎప్పుడైతే డాక్టర్లు తీసేస్తారు, రెండు కాదు ఒకటి, గొంతు దగ్గర పైపు తీసేస్తే ఆ బిడ్డ చనిపోతాడు ఎమ్మటే. అంటే ఆ బిడ్డని బ్రతికిస్తుంది 8 నెలల నుంచి. ఒక శ్వాసని ఇస్తున్నారు కదా డాక్టర్లు, బ్రెత్, ఆ యొక్క ఏమంటారండి దాని, ఊపిరిని, ఒక ప్రాణవాయువుని పంపిస్తూ ఉన్నారు. ఎలా? గొంతు దగ్గర నుంచి ఆక్సిజన్ని పంపిస్తూ ఉన్నారు. ఆ ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నారు గొంతు దగ్గర నుంచి. అవసరానికి ఆహారాన్ని, పాలని పంపిస్తూ ఉన్నారు పొట్ట దగ్గర నుంచి. ఎప్పుడైతే ఇవి ఆగిపోతాయో బిడ్డ చనిపోతాడు. 8 నెలల నుంచి పసిబాలుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. నిన్న నేను అన్నాను, మాకు ఒక మేడం ఉన్నారు, ఆ మేడంతో అన్నారు, మేడం తీసుకెళ్ళి ఆ బిడ్డకి జ్ఞానస్నానం ఇప్పించాడమ్మా ఏదో ఒక విధంగా. డాక్టర్ ప్రీష్ణ యొక్క మెడికల్ ఆ యొక్క హాస్పిటల్కి తీసుకొచ్చి జ్ఞానస్నానం ఇప్పించండి, బిడ్డ బ్రతుకుతాడు. దేవుడికి సాధ్యమే, దేవుడి కృప ఉంది జ్ఞానస్నానంలో అని అంటే ఆమె ఏమంటుందంటే, ఆ మేడం మనం చెప్తే వినే పరిస్థితిలో ఆమె లేదు. కథోలిక విశ్వాసాన్ని విడిచిపెట్టింది, కంప్లీట్గా అన్యాచారాన్ని పట్టుకుందామని. ప్రియమైన దేవుడి బిడ్డరా, మస్తు బాధ అయిందండి ఆ మాట వినగానే. అయ్యో, జీవం అంటే మనకేంటో తెలుసు, యేసయ్య మాత్రమే జీవనకర్త అని మనకు తెలుసు, యేసయ్య దగ్గరే ప్రాణం ఉందని మనకు తెలుసు, యేసయ్యని ప్రార్థిస్తే తప్పక మనకి జీవాన్ని పోస్తాడని తెలుసు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 8 నెలల బాబు ప్రాణం కోసం కొట్టుకుంటున్నాడు బ్రతకడానికి. 2.5 చిన్నారి పాప జెన్నీ తల్లి లేక కొట్టుకుంటుంది తన ప్రాణం. ఈ రోజులలో మనం దేనికోసం కొట్టుకుంటున్నాం? అమ్మ లేదనా? పిల్లలు లేరనా? కుటుంబంలో ఏం లేదని కొట్టుకుంటున్నాం. రీజన్ ఉందా? ఉన్నాయి కాబట్టే కొట్టుకుంటున్నామేమో, ఉన్నాయి కాబట్టే బాధపడుతున్నామేమో, ఉన్నాయి కాబట్టి సమస్తము దేవుడు సమకూర్చాడు కాబట్టి ఇదేంటి 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 అని ప్రశ్నిస్తున్నాము. లేనోళ్ళని అడిగితే కదా తెలిసేది. అమ్మ లేకపోతే అమ్మ ప్రేమ తెలుస్తుంది, నాన్న లేకపోతే నాన్న ప్రేమ తెలుస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల ప్రేమ తెలుస్తుంది, అంటే వాళ్ళు లేని లోటు యొక్క గొప్పతనం తెలుస్తుంది. మన జీవితంలో దేవాతి దేవుడు, మరి ఈ లోకంలో జీవిస్తున్న మనకే తల్లి యొక్క పోషణ, తల్లి యొక్క పాలు, తల్లి యొక్క క్రమశిక్షణ, తల్లిదండ్రుల యొక్క పెంపకం ఇంత అవసరమైంది. దేవాతి దేవుడికి కూడా అంతే అవసరత ఉంది. నేను ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్నాను, అందరూ వచ్చి నన్ను స్తుతించాలి, అయిపోయి పరలోక రాజ్యం నుంచి యేసుప్రభుల వారు 30 ఏండ్లు ఉన్నప్పుడు డైరెక్ట్గా పడ్డాడి కింద, మొత్తం ప్రపంచాన్ని మొత్తం నేను ఏలేస్తున్నాను అని పబ్లిక్ మినిస్ట్రీ యేసయ్య చేయలే. అర్థం అవ్వాలి మనకి. సృష్టికి విరుద్ధంగా యేసుప్రభుల వారు ఏమీ చేయలేదు. ఎందుకంటే సృష్టిని సృష్టించిందే దేవుడు కాబట్టి, ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఏం చేయాలో. ఎవరికో అమ్మ బాడీ అంతా దురదలేస్తూ ఉంది, ఎవరికో ఈ సమయంలో దేవాదేవుడు స్వస్థతను ఇచ్చేశాడు ఆల్రెడీ. ఆమెన్, హల్లెలూయా. గొంతు దగ్గర, చేతుల దగ్గర, మెడ దగ్గర, మన మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, వెనక థైస్ భాగంలో, తొడల భాగంలో, ఇక్కడ బ్యాక్ ముడ్డి దగ్గర, మొత్తం వెనక సంకల దగ్గర కంప్లీట్గా దేవాదేవుడు స్వస్థతను ఇచ్చేస్తాడమ్మ నీకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడున్నాం? ఎస్ లార్డ్. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి, ఆ దేవాతి దేవుడు సృష్టికి విరుద్ధంగా రాలే ఈ లోకంలోకి. ఎందుకంటే ప్రొటెస్టెంట్ సహోదరిమణులు వాళ్ళందరూ ఏమంటారంటే, దేవుడు అన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో, నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను, నేనే వచ్చాను, నేను తప్ప ఎవ్వడూ కూడా పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళలేదు, ఎలా వచ్చానో నేను అలా వెళ్ళాను. అవునా? మరి పరిశుద్ధమైన గ్రంథంలో మొత్తం 12 సంవత్సరాలకి యేసుప్రభుల వారు తప్పిపోయారని, అమ్మ మరియ తల్లి దేవాలయంలోకి పసికందుని ఎత్తుకొని వెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త అక్కడికి వచ్చాడని, దైవ భక్తుడు తన చేతిలోకి ఎత్తుకుంటూ, అమ్మ నీ యొక్క హృదయంలోకి ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది అని, ఈ మాటలన్నీ ఏంటి? ఆధారాలు కాదా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, మీరు సంతానోత్పత్తి చెందండి, నా యొక్క మా యొక్క రూపురేఖలలో నేను నిన్ను చేసుకున్నానని దేవాతి దేవుడు కేవలం మనం ఆలోచించాలి. రూపం ఉంది యేసయ్యకి మాత్రమే, పరిశుద్ధాత్మకి రూపం లేదు,
హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి రూపంలో ఉంటాడు? పావుర రూపంలో. అవి జస్ట్ సింబల్స్ మాత్రమే, చెప్పుకోవడానికి సింబల్స్ మాత్రమే. నూనె రూపంలో, ఆయిల్ రూపంలో, ఆ యొక్క నీటి రూపంలో, జీవజలం నీటి రూపంలో అభిషేకిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో, అగ్ని రూపంలో, మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా, పావుర రూపంలో, దేవుడి యొక్క హస్తముగా అనేక విధాలుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడికి ఏదైనా రూపం ఉందా? దేవుడు అంటున్నాం మూడో వ్యక్తిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి రూపం లేదు. హీ ఈజ్ అ స్పిరిట్. హీ ఈజ్ స్పిరిట్. ఎవరన్నా ఒక్కరు మోకరించండి తల్లి నా కోసం. హీ ఈజ్ అ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. తండ్రి యెహోవా ఎవరు అంటే ఆత్మయున్నాడు అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో పేతురు, నేను దేవుడి కుమారుడని నీకు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, రక్త మాంసములు కావంటే శరీరం లేదు యావే ప్రభుకి, అంటే రూపం లేదు, మహిమలో ఉన్నారు. తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మహిమలో ఉన్నారు. ఇప్పుడు రూపం ఉంది కేవలం ఒక్క వ్యక్తికే. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. ఆయనకి రూపం ఎలా వచ్చింది అని పరిశుద్ధమైన గ్రంథం మొత్తం తిరిగేస్తే ఎక్కడా వాక్యాలు దొరకవు. ప్రవచనాలు మొత్తము పాత నిబంధనలో ఉన్నాయి, నెరవేర్పు మాత్రం కొత్త నిబంధనలో జరిగింది. అది ఎక్కడ జరుగుతుందంటే మరియ తల్లి గర్భములో. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీపై వేంచేను. ఆత్మ ఏం చేస్తుంది? దేవుడి శక్తి నీ మీదకి వస్తుంది. పవిత్ర శిశువు దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు. అంటే రెండవ వ్యక్తిగా పిలువబడుతున్న యేసు ప్రభువు వారికి రూపము నీ గర్భము నుండి వస్తుందమ్మా, నీ యొక్క దేహము నుండి వస్తుందమ్మా. నీ రక్తము పంచుకొని పుడతాడమ్మా, నీ పవిత్రతలో ముగ్ధుడైపోయి పుడతాడమ్మా. లిటరలీ చెప్పాలంటే హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన గర్భగుడి నుంచి దేవాదేవుడు వస్తూ ఉన్నాడు యేసు ప్రభువు వారు. అంటే మరియ తల్లి పాలు, మరియ తల్లి యొక్క దేహం, మరియ తల్లి యొక్క స్తనాలు, మరియ తల్లి యొక్క సమస్తము కూడా ధన్యమైనవని నేను చెప్పలేదు. పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక తల్లి ప్రజల నుంచి మధ్య నుంచి నిలబడి అంటూ ఉంది, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైనది అని అక్కడ ఆ తల్లి ఎలుగెత్తి పలుకుతుంది. అక్కడ పలుకుతున్నది తండ్రి కాదు మాట, ఒక పురుషుడు మాట్లాడట్లేడు అక్కడ మాట, ఒక తల్లి మాట్లాడుతుంది. ఎందుకు? ఒక తల్లి లేబర్ పెయిన్ ఇంకో తల్లికి అర్థమవుతుంది, ఒక స్త్రీ యొక్క ఔన్నత్యం ఇంకో స్త్రీకి అర్థమవుతుంది. భర్తకు అంత ఈజీగా అర్థం అవ్వదు, ఎందుకంటే భర్త నవమాసాలు మొయ్యలేదు. సారీ లార్డ్, భర్త నవమాసాలు మొయ్యలేదు. ఎవరన్నా ఒకరు మోకరించండి తల్లి దయచేసి, చిన్నపిల్లలైనా సరే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ వస్తుంది మా. ప్లీజ్ నీల్ డౌన్ ఫర్ మీ, ప్లీజ్ మా. దేవదేవుడు ఎవరికో చెప్తున్నాడు, మీకు ప్రేరణ ఉంది, దయచేసి నీల్ డౌన్ చేయండి. సారీ లార్డ్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అమ్మ మరియ తల్లి యొక్క ఔన్నత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మన తల్లి యొక్క గొప్పతనం తెలిసినప్పుడే. మన తల్లికి గొప్పతనం తెలియకపోతే దేవుణ్ణి కన్నా తల్లి యొక్క గొప్పతనం కూడా తెలియదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిని ఎత్తుకుతాం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి తల్లిని ఎత్తుకుతాం, దేవుని కూడా వెతకం మనలో చాలామందివి. లేదంటే పక్కన ఉన్న వ్యక్తుల్ని వెతుకుతాం, లేదంటే ఆధ్యాత్మికంగా మనకి సహాయం చేస్తున్న బిడ్డల్ని వెతుకుతాం. ఆధ్యాత్మికమైన తల్లుగా ఉన్నారు కాబట్టి అక్క నా కోసం ప్రేయర్ చేయ, అక్క నా కోసం ప్రేయర్ చేయని. అంటే మనమే ఇంత ఆధారపడుతున్నాం కదా. దేవుడు మరియ తల్లి మీద ఆధారపడకుండా జీవించాడా అని ఆలోచిస్తే పరిశుద్ధమైన బాలయేసు మరియ తల్లి మీద 30 ఏళ్ళు మొత్తం ఆధారపడి జీవించాడు. తల్లి కావాలి, తన యొక్క స్పర్శ కావాలి, తన యొక్క పెంపకంలో నడిచారు. అంత మాత్రమే కాదు, జోజప్ప గారు పోషించారు. మరియ తల్లి ప్రతి సమయంలో యేసు ప్రభువు వారికి తోడై ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో జెంట్స్ మన ఇంట్లో ఉంటే, పిల్లలు మన ఇంట్లో ఉంటే, పురుషులు ముఖ్యంగా, యేసు ప్రభువు వారు చదువుకోలేదండి. చదువుకున్నట్టు బైబిల్ చెప్తుందా? లేదు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని అక్కడున్న ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మరియ తల్లి, జోజప్ప గారు వెళ్ళి వెతుకుతున్నారు యేసు ప్రభువు వారిని, పరిశుద్ధమైన బాలయేసుని. 12 సంవత్సరాలు అప్పుడు వెతుకుతున్నప్పుడు
వామ్మో ఏంది పండితుల మధ్యలో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు నా కుమారుడని ఆశ్చర్యపోతున్నారు మరియ తల్లి జోజప్ప గారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక తల్లికి తండ్రికి అర్థం కాని జ్ఞానము యేసు ప్రభువారిలో ఉంది. కానీ ఆ జ్ఞానము ఆల్రెడీ అమ్మ మరియ తల్లి గర్భం నుండి దేవాదేవుడు ఇచ్చాడు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మరియ తల్లి గురించి ఒక మాట ఉంది పరిశుద్ధమైన గ్రంథంలోనే ఉంది, మన సొంత మాటలు కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 51వ వచనం. మరియమ్మ అంతయు తన మనస్సులో పదిలపరుచుకొని మరణ చేయుచుండెను. ఏం మరణ చేస్తుంది మరియ తల్లి? అమ్మ ప్రతిదీ చెప్పదండి. మంచి తల్లి, మౌనంగా ఉండే తల్లి, ఆ యొక్క కుటుంబానికి దీవెనకరంగా ఉండే తల్లి తక్కువగా మాట్లాడుతుంది. అంతయు కూడా గర్భంలో దాచిపెట్టుకుంటుంది, అంతా కడుపులో దాచిపెట్టుకుంటుంది. బిడ్డ ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచిపెట్టుకొని తండ్రి దగ్గర వరకు కూడా తీసుకెళ్ళదు. ఆ తల్లి తన ప్రేమని అలా వ్యక్తపరుస్తూ ఉంది బిడ్డల మీద. ఈ లోకంలో ఉన్న బిడ్డల మీదే తల్లి తన గర్భంలో దాచిపెట్టుకుంటే ఈ లోకంలో ఉన్న తల్లులే ఒక్కొక్కసారి తిడతారు, కొడతారు, కొంతమంది చంపుతారు కూడా. అంటే అలా మారుతుంది కదా ఈ రోజులలో. ఆస్తుల కోసం, పాస్తుల కోసం, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు నన్ను చూడకపోతే నేను నీకు ఆస్తి అను. ఆధారం కొడుకు మీద ఆధారపడితే తల్లిదండ్రులు, కూతురు మీద ఆధారపడితే తల్లిదండ్రులు. నువ్వు మమ్మల్ని చూసుకోకపోతే నీకు ఆస్తి రాసియం, ఆస్తి కథలు ఇయ్యం, ఎక్కడో రాసేస్తాం. హరాస్మెంట్ ఎవరిని చేస్తున్నావు? పిల్లల్నా? భయపెట్టా ప్రేమని ప్రేమని పొందుకునేది? ప్రేమించా ప్రేమని కొనుక్కునేది? ప్రేమిస్తేనే ప్రేమ వస్తుంది తిరిగి, భయపెడితే భయమే వస్తుంది తిరిగి మనకి. ప్రేమ దేవుడు బిడ్డారా, భయపెట్టి కాదు పెంచేది, ప్రేమతో పెంచగలిగితే చాలు. అంటే నేను కండేది కాదు తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు మాట్లాడుతున్నాను. అంటే ఆ తల్లి పోషణ యేసు ప్రభువారికి అవసరం. ఎందుకు? మానవ రూపుడుగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు. తండ్రి యెహోవాకి తెలుసు ఏ తల్లిదండ్రుల చేతిలో పెడితే పరిశుద్ధంగా యేసు ప్రభువారు పెరుగుతారని. అంతెందుకు, నీకు నాకు పిల్లలుంటేనే మనం అనుకుంటాం, ఇదిగో దేవుని ప్రార్థిస్తే బిడ్డ పుడుతున్నాడు, ప్రీస్ట్ చేయాలా, నన్ను చేయాలా, లేదంటే గొప్పగా బ్రతకాలా నా బిడ్డ అంటే. మరియ తల్లికి ఇదంతా తెలియదంటారా? మరియ తల్లికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? దేవుడు చెప్తున్నాడు, అమ్మ నువ్వు గర్భము ధరించబోతున్నావు, దేవుడి కుమారుడికి నువ్వు జన్మనిస్తావు. అంటే దేవుడి కుమారుడికి జన్మనిస్తున్న తల్లి ఇంకా ఎంత గొప్పగా సిద్ధపడుతుందో, ఇంకా పవిత్రంగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా ప్రార్థనలో, ఇంకా సాక్రిఫైస్గా, ఇంకా త్యాగబలిగా, ఇంకా తన దేహాన్ని నలగొట్టుకొని పాపమే అంటకుండా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలు కూడా అది రాకుండా ఉండడానికి ఆ తల్లి పడుతున్న ప్రయాసం మొత్తం దేవుడికి తెలుసు. మనం చేస్తున్న పాపాలు పిల్లలకు పోతున్నాయి, 4 జనరేషన్స్ కూడా శాపవంతులు అవుతున్నారని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందండి. పాత నిబంధన. అయ్యో అని బాధపడతామే. మరియ తల్లి జోజప్ప గారులు నీతిమంతులని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మరియ తల్లిని కన్నా అన్నమ్మ జ్వాకీములు గారులు నీతిమంతులని చరిత్ర చెప్తుంది. అన్నమ్మ జ్వాకీములు గారులే అంత నీతిమంతంగా బ్రతికారంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం, వీరి యొక్క జీవిత విధానాన్ని బట్టే చెప్పొచ్చు. అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. 20 మంది పిల్లలున్నా ఆనాడు ఆ రోజులలో 20 మందిలో 19 మంది కూడా నశించిపోయిన ఈ లోక జీవితంలో, ఈ లోక వ్యసనాలలో, వ్యామోహాలలో ఒక్క బిడ్డ పునీతురాలైనా ఆమె నడి ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకం అర్థమవుతుంది. ఆమె చాలామంది పునీతులు ఇలానే ఉన్నారు. 25వ సంతానముగా మన సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గారు లేరా, పునీతురాలయ్యింది. చాలామంది బిడ్డలకి లెప్రసీ వాళ్ళని కడిగింది. మదర్ తెరేసమ్మ గారు లేరా. ప్రియమైన దేవుడి బిడ్డలరా, పునీతత్వం అనేది ఏదో దేవుడిచ్చే ఆ యొక్క కృప అని కాదండి, తప్పుగా చెప్తున్నా. దేవుడి అనుగ్రహం ఇస్తాడండి, పుట్టుకలోనే అనుగ్రహం ఉంది దేవుడిది, ఓకేనా. బట్ అక్కడి నుండి ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు, మరలా పాపంలో పడకు. చుక్కలు కనబడతాయి పగలే ఇది చేయాలంటే. మనం నిజం చెప్తున్నా అండి,
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా చెప్తున్నాడు, దేవదేవుడు చెప్తున్నాడు, చుక్కలు కనబడతాయి. చచ్చిపోతాం లిటరల్లీ, తెలుసా? ఈ లోకంలో బ్రతకలేము. అటు పరలోక రాజ్యం గురించి ఒక్కొక్కసారి ఆలోచించాలంటే కష్టంగా ఉంటుంది. బైబిల్ పట్టుకున్నప్పుడల్లా నిద్ర వస్తుంది. అయ్యో నేను చదవాలనే బాధ, మరలా దేవుడి యొక్క బాధ. ఎవరికో అరచేతులమ్మ మంటలు పెడుతున్నాయి, దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేనలియా, దేవుడికి మహిమకరుడు గాక. ఆమేనలియా. ఎవరికో రైట్ భుజం ఎవరికో స్వస్థత అయింది. ఆమేనలియా, దేవుడికి మహిమకరుడు గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే లోపలికి వెళ్దాం, ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి. ఇప్పుడు పేతురు గారి యొక్క నీడ స్వస్థత చేసింది. పౌలు గారి యొక్క వస్త్రము స్వస్థత చేసింది పరిశుద్ధమైన గ్రంథంలో. వాళ్ళు దేవులు కాదు, అయ్యో దేవులు కాదండి వాళ్ళు. అనేక మంది ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, మోషే, వీళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. దే ఆర్ నాట్ గాడ్స్. బట్ దేవుడు అన్నాడు, నా ప్రవక్తని ముట్టుకుంటే నా కనుగుడ్డుని తాకినట్టే. బీ అవేర్ ఆఫ్ డాగ్స్ అంటున్నారు కదా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నా వార్తావహుల మీదికి మీరు తిరగబడొద్దు, కీర్తన గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, తప్పుగా అనుకోద్దు కానీ ఇందులో జ్యోతక్కయ్య జాయిన్ అయ్యి ప్రేయర్ చేస్తున్నప్పుడు నా అస్వస్థత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, లార్డ్ యువర్ ఏంజల్ ఈస్ కేమ్ టు దిస్ గ్రూప్. నేను ఇట్లనే అనుకున్నా. మీరు ఏమని అనుకున్నామ్మా? ఎందుకంటే తెలుసా అండి, పరిచర్య అంటే ఎంత భయంకరమో తెలుసు. భర్త లేకుండా 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పరిచర్య చేయాలంటే చుక్కలు కనబడతాయి, చుక్కలు కనబడతాయి. ఎంతోమంది మాటలు అంటుంటారు, ఎంతోమంది నిందలేస్తుంటారు. అవన్నీ పక్కకి ఆఫ్టర్ ఆల్ అని దులిపేసి ముందుకెళ్ళాలంటే ఎంత గట్స్ కావాలి తెలుసా ఒక స్త్రీకి ఈ లోకంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనమందరము చేస్తున్న ప్రయత్నము ఆనాడు మరియ తల్లి చేసిన ప్రయత్నంతో చాలా సూక్ష్మమైనది, చాలా అంటే చాలా సూక్ష్మమైనది. ఎందుకంటే మరియ తల్లికి తెలుసు, పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా గర్భఫలం పొందుకుంటే కొట్టి చంపేస్తారు యూదులు. అంతెందుకండి, ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యేసుప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళందరూ యూదులు. దేవుణ్ణి మోసగించాలని, యేసుప్రభు వారిని కూడా ఆమెతో కలిపి కొట్టాలని. ఎందుకు చూద్దాం. మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన మాట్లాడతాడేమో చూద్దాం, అప్పుడు ఈయనను కూడా కొట్టొచ్చు అనుకున్నారు వాళ్ళు. నిజమండి, వారి వంచన మాటలు, వారి యొక్క వంచన ఆలోచనలు, వారి యొక్క మోసపు మాటలు, మోసపు ఆలోచన, హృదయంలో ఉన్న కపటం అంతా యేసయ్యకి తెలుసు. వ్యభిచారం స్త్రీ ఒక్కటే చేయదుగా, వ్యభిచారం చేయాలంటే పురుషుడు కూడా ఉండాలి కాడా, పురుషుడేడి అని యేసయ్య అడిగేవాడే. కానీ వాళ్ళ ఇంటెన్షన్ని బట్టి, వారి మనసులో ఉన్న కపటాన్ని బట్టి దేవుడు అదంతా అడగలే. టైం వేస్ట్. జ్ఞానముతో మాట్లాడాడు యేసయ్య. ఏంటది? ఎవరైతే మీలో పాపము చేయలేదే వచ్చి వేయండి, ఆమె మీద రాయన్నారు. అందరు వెళ్ళిపోయారు. సొల్యూషన్ అయిపోయింది, సమాధానం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇలా ఉంటుందండి, కొట్టే కట్టే తెచ్చే క్లియర్. అవునండి, అవుతుందేమో అండి, అయిద్దేమో అండి, ఏమో అండి, ఈ కన్ఫ్యూజన్ ఉండదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నా కన్ఫ్యూజన్ లేదు. దేవుడు ఇస్తాడో లేదో అండి గర్భఫలము, వామో ఎట్లా అండి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఫ్రమ్ హెవెన్. పరిశుద్ధమైన దేవుడు మనకి ఆ ఫెయిత్ కృపనిస్తే తప్ప ఉండలేదండి మనలో. ఇది కూడా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అనేది, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనేది, స్వస్థత వరం అనేది త్రూ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ద్వారా వస్తుంది, విశ్వాసం ద్వారా వస్తుంది. ఇది ఎలాంటి విశ్వాసం అయితే అచంచల విశ్వాసం. మానవులకి ఒక్కొక్కసారి అసాధారణ నమ్మడం, కానీ దేవుడి ఆత్మకి సాధ్యమే. మనలో ఉన్న ఆత్మ దేవుడి ఆత్మ. ఆత్మ అనగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని జీవం. ఆత్మ ఉంటేనే మనం ప్రాణంతో ఉంటాం. అవునా? ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందా డెడ్ బాడీ. వీఆర్ నాట్ బాడీ, మన శరీరం కాదు అది చచ్చిన శవం. ఆత్మ వెళ్ళిపోతే. అందుకే యేసయ్యకున్న పేరేంటి? ఆత్మస్వరూపుడు. నేనే ఆత్మస్వరూపుని, నేనే సత్యస్వరూపియగు ఆత్మను, నేను మరలా మీ వద్దకు వత్తును, నేను ఇప్పుడు వెళ్తే తప్ప నేను మీ వద్దకు రాలేను అని యోహాను సువార్తలో ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య ఆత్మై ఉన్నాడు, యేసయ్య దేహమై శరీరమై రక్తమై ఉన్నాడు, యేసయ్య సమస్తమై ఉన్నాడు, యేసయ్యే యెహోవా ప్రభు అయి ఉన్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తాను. మన పునీత జోసెఫ్ కుపుటినో గారే ప్రభువా, బిషప్ వచ్చాడు ఒకసారి వాళ్ళ యొక్క హౌస్కి వచ్చారు.
ఆ ప్రీస్టులు ఉంటారు కదండి, ఆ యొక్క హౌస్కి వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో కట్టెల దగ్గర నైట్ కూర్చొని వేడిగా ఆ యొక్క వామ్గా ఫీల్ అవుతూ అక్కడ జోసెఫ్ కుప్పటీనో గారు ఒక పునీతుడు కాకముందు అక్కడ కూర్చున్నాడు. 22-23 ఏళ్ళు ఉంటాయి ఈ పునీతుడికి. అప్పుడు కూర్చొని దేవుడితో మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ తన జీవితంలో ఆలోచిస్తూ ఉన్నాడు. బిషప్ వచ్చి పక్కన కూర్చున్నాడు. అప్పట్లో బిషప్ ఇలానే వెళ్ళేది. సడన్గా వెళ్ళి బిషప్ని చూడగానే గుర్తుపట్టి మాట్లాడి అయిపోయిన తర్వాత బిషప్ ఒక ప్రశ్న ఇస్తాడు. ఎవరిని? జోసెఫ్ కుప్పటీనో గారిని. ఏమని అంటే, ఈ గొర్రె పిల్లని పోషిస్తున్నావు, ఈ యొక్క గొర్రెలతో పడుకుంటాడు ఆయన. గొర్రెల దగ్గరే ఉంటాడు మొత్తం. గొర్రెలు ఆ యొక్క డెలివరీ అవ్వగానే ఆ గొర్రె పిల్లని పట్టుకొని తుడిచి క్లీన్ చేసి మంచిగా పక్కన పడుకోబెట్టుకుంటాడు. ఆ గొర్రెలతో గడ్డిలోనే పడుకుంటాడు జోసెఫ్ కుప్పటీనో గారు. ఆయన చూసిన ఈ యొక్క ఎవరు బిషప్ గారు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే చెప్తావా అని అడిగాడు. ఆలోచించాడు. ఆయనకి జ్ఞానమే లేదు. అందుకే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పశుల పాకలో ఉండు, నీ వల్ల ఏం పని లేదని గురువులు మొత్తం సపరేట్ చేశారు ఆయన్ని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేనికి పనికిరావు నువ్వు వాక్యం చెప్పడానికి కూడా. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ యొక్క పశుల పాకలో ఉండి ఆ పశువుని చూసుకో చాలన్నారు. ఈ సమయంలో బిషప్ ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన చేసిన గొప్ప ప్రయత్నం చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావని అడిగితే ఆయన దగ్గర చలికి కప్పుకున్న దుప్పటి ఉంది, బ్లాంకెట్, బ్లాక్ దుప్పటి, బ్లాక్ కలర్. దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు. బ్లాక్ కలర్ ఎవరో డ్రెస్సో ఏదో వేసుకున్నారు, దాని మీద వైట్ కలర్ మచ్చలాగా ఏదో ఉందండి. దేవదేవుడు దీవిస్తున్నాను చెప్పమని చెప్తున్నాడమ్మా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బ్లాక్ కలర్ దుప్పటి పట్టుకొని లేచి నిలబడి 3 సార్లు ఒకసారి మడత పెట్టాడు. తండ్రి, 2వ మడత కుమారుడు, 3వ మడత పరిశుద్ధాత్మ దేవుడు. అయిపోయి. ఆమేన్, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే తండ్రి గారా అన్నాడు. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. మైండ్ మొత్తం కన్ఫ్యూజన్, మైండ్ మొత్తం మిరాకిల్తో నింపబడింది బిషప్కి. ఏం జరిగింది అక్కడ? ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వివరించలేకపోయారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి. వివరించినా అర్థము కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే మానవులకి అర్థం అవ్వదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే దైవ రహస్యం అది, దేవుడి యొక్క రహస్యం అది. దేవుడు ఎట్లా అర్థమవుతాడు మనుషులకు అర్థమైతే దేవుడు ఎందుకు అవుతాడు? అమ్మే అర్థం కాదు మనకి, పక్కనున్న భర్తే అర్థం కావట్లేడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికో ఒళ్ళంతా దురదలు, ఎడమ చేయి మీద దురదలు, మోచేయి మీద దురదలు, దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. మొత్తం ఇట్లా బబుల్ లాగా వస్తుంది. అంతా ఏమంటారండి, ఇట్లా వాస్తూ ఉంది, చిన్న చిన్నగా పింపుల్స్ లాగా వాస్తూ ఉంది. దేవదేవుడు స్వస్థతని ఇచ్చున్నాడు ఆల్రెడీ. ఆల్రెడీ మొత్తం దద్దులే అమ్మ, మోచేయికి మొత్తం కూడా దేవదేవుడు స్వస్థతని ఇచ్చినాడు. ఇప్పుడే ఈ క్షణమే ఒకసారి నువ్వు యేసు నామములో స్వీకరిస్తున్నాను చెప్పుకో. యేసు రక్తములో ఆ బిడ్డ కడగబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి యొక్క నెత్తిలో ఆ యొక్క హెడ్లో పెయిన్లు, విపరీతమైన దురద దేవదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పెయిన్లను కూడా దేవదేవుడు తీసేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలమ్మా. దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు దాపెడుతున్నావు సాక్ష్యాన్ని. అందుకే ఒక్కొక్కసారి దేవుడు గుర్తు చేస్తుంటాడు మళ్ళీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి అంత ఈజీగా గొర్రెల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి ఆడంటే పునీతుడయ్యాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి గురించే మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధమైన గ్రంథంలో 2 ముక్కలు మనకి దేవుడు ఇస్తే ఆ 2 ముక్కలలో ఉన్న పరమార్థం అర్థం చేసుకోవడానికే 10 మందిని అడిగినా, పండితులను అడిగినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకు అర్థం కాదు. మన జ్ఞానం ఎంత, మన జీవితం ఎంత. మనం అంటున్నాము మరియ తల్లి దేవుడి తల్లి కాదు, మరియ తల్లి గుడ్డు పొట్టు వంటిది, మరియ తల్లి అరటి తొక్క వంటిది. నువ్వు చూసావా అయ్యా? నీ తల్లి గొప్పతనం తెలియకుండా ఉంటే నా తల్లి గొప్పతనం, దేవుడి తల్లి యొక్క గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దేవుడి గొప్పతనమే తెలియదు నీకు నాకు. ఎందుకు? విధేయత లేనివాడు వ్యర్థుడు, విధేయత లేని విశ్వాసం వ్యర్థము, క్రియలు లేని నీ విశ్వాసం, నా విశ్వాసం అవసరమే లేదు దేవుడికి. క్రియ ఏంటి? విశ్వాసం ఏంటి? విధేయత ఏంటి? లూకాసు వార్త 1:43, నా దేవుడి తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇట్స్ డన్. ఒక్క మాట విధేయత లేదు. 4400 వర్గాలున్నాయా దేశంలో? డినామినేషన్స్, పాస్టర్లు 1000 మందిని ప్రసంగాలు ఇస్తున్నారా? అద్భుతాలు జరుగుతున్నాయా?
లేదంటే 15,000 వర్గాలు ఉన్నాయా ప్రపంచవ్యాప్తంగా? 50,000 వర్గాలు ఉన్నాయా? దే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్. వాక్యంలో కావాల్సింది మనకేంటంటే విధేయత. అందరు వింటున్నారు వాక్యం. ఇప్పుడు మనం వాక్యం విత్తుతున్నప్పుడు గోడలు కూడా వింటున్నాయి. అదేం చేయలేదు గోడ, దాని పరిస్థితి అంతే. అదైనా ఒక్కొక్కసారి శపిస్తే లేదంటే దీవెనకర మాట్లాడితే ఎరికో గోడలైనా కూలిపోయాయండి. అదన్నా రెస్పాండ్ అవుతుందండి. మన చెవులు ఏమవుతుందండి? మన చెవులకి చిల్లులు పడేలాగున దేవుడి యొక్క వాక్యం ఎంత చెప్తున్నా మనకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందాక అక్క ప్రార్థన అదే చేసింది. ఎంతమంది విన్నాం? మనలో మేము విననట్టుగా ఉన్నాం ప్రభా, చూడనట్టుగా ఉన్నాం ప్రభా. నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నా అవసరమే లేదు, నా వల్లే అయింది స్వస్థత. నేను గంటలు ప్రార్థన చేశాను కాబట్టి నా వల్లే అయింది స్వస్థత. అయితే మోకరించి ప్రార్థించి చూడు, నీ బిడ్డ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేయి. దేవుడి కృప లేకుండా ఏది జరగదు, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు నాకే ఇంత కష్టంగా ఉంది కదా ఈ లోకంలో జీవించడానికి. అమ్మ లేకపోతేనే అమ్మో ఏమీ లేదన్నట్టు అనిపిస్తుంది కదా, ఎంత బాధ అవుతుంది కదా. మరి అమ్మనే లేదు యేసుల వారికి, అమ్మకి దేవుడికి సంబంధమే లేదంటే ఎట్లాంటి దేవుడు బాధపడేది? ఎట్లాంటి దేవుడు మనకి వ్యక్తపరిచేది? దేవుడు అంటున్నాడు, నా తల్లిని స్వీకరించు శిష్యుడా, నా తల్లిని స్వీకరించయ్యా. యోహాను సువార్త 19:27 అనుకుంటాను. శిష్యులు ఎవరైతే దేవుడి మాటని విని విధేయిస్తారో వాళ్ళు శిష్యులు. అనేకులుంటారు, ప్రభు 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 నీ నామములో కదయ్యా మేము స్వస్థతలు చేసింది, నీ నామములో కదయ్యా మేము విడుదల చేసింది, సారీ లార్డ్, నీ నామములో కదయ్యా మేము ఈ గొప్ప గొప్ప వింతలు చేసింది, ఆశ్చర్య కార్యాలు చేసింది. అవునా, మోషే కూడా చేశాడు అద్భుతాన్ని. మోషే దేవుడి బిడ్డ, ప్రవక్త. మోషేకి ఆపోజిట్లో ఫరో సైన్యంలో ఉన్న మంత్రగత్తెలు తంత్రగత్తెలు కూడా వచ్చి చేశారు. వాళ్ళు కట్టెలు పడేసినప్పుడు పాములై ఆ యొక్క మోజెస్ కర్రకి విరుద్ధంగా తిరగడానికి ప్రయత్నం చేయలేదా? కానీ ఆ కర్ర ఏం చేసింది? పాముగా దేవుడి బిడ్డ మోషే ఆ పాముగా మారినప్పుడు ఆ పాము అన్ని తంత్ర వైద్యుల పాములన్నిటినీ స్వాలో చేసింది, అంటే మింగేసింది. సత్యము కూడా అసత్యాన్ని మొత్తం అట్లా మింగేస్తుంది. ఆమెనలియా దేవుడు నిర్జీవపు మాటలు మాట్లాడి బిడ్డల యొక్క జీవితాన్ని కూడా అలా దేవుడి యొక్క సత్యం మింగేస్తుంది. మనం సత్యం మాట్లాడుతూనే ఉండాలి, సత్యమే మాట్లాడుతూ ఉండాలి. సత్యం మాట్లాడుతూ పాకుతూ అదే వర్ధిల్లుతుంది. కానీ సత్యము పాకాలంటే సమయం పడుతుంది. ఆలోపు అనేకులు హతసాక్షులుగా మారుతారు. హతసాక్షులు అంటే సత్యం చెప్పడం కోసం, సత్యం వివరించడం కోసమే చచ్చిపోయిన పునీతులు. నువ్వు చంపినా సచ్చినా, నేనేది చేసినా దేవుడు మహిమార్థమే చేస్తా, దేవుడికి విధేయత చూపిస్తా. మనుషుల గురించి దేవుడు చెప్పట్లేడు, దేవుడికి విధేయత చూపించమన్నాడు అని నా దేవుడు చెప్తున్నాడని ఎంతోమంది స్త్రీలు వ్యభిచారము చేయబడి చంపేశారు. ఎంతోమంది స్త్రీలు వారి యొక్క బ్రెస్ట్ భాగం కోయ వేయబడి చంపేశారు. వాళ్ళు అన్యులు దేవుడి యొక్క నామాన్ని పట్టుకున్నందుకు. ఎక్కడా పునీతత్వం యొక్క నమ్మకం లేదు, పునీతుల యొక్క జీవితాల గురించి తెలియని ఈనాడున్న పాస్టర్ల జీవితాలు ఎక్కడా? నా దేవుడే నాకు సమస్తమని, దేవుడి కోసం మరణించడానికైనా నేను సిద్ధమే అని స్టేజ్లని నమ్ముకోకుండా, కుటుంబాన్ని నమ్ముకోకుండా రోడ్ల మీదకి తిరిగి బిచ్చగత్తెలాగా తిరుగుతూ ఆ యొక్క ఆస్తుల్ని అమ్ముకొని తిరిగిన పునీతులు ఎక్కడా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ధన వ్యామోహమున్న ప్రవక్తని ఈజీగా గుర్తుపట్టాలి. నేను గుర్తుపట్టాలమ్మా, గుర్తుపట్టాలి. నీకు నాకు స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు నీలో నాలో. ఒకటే మన డబ్బు వ్యామోహంతో బ్రతుకుతున్న వాళ్ళకి ఎందుకు పరిచయం చేస్తున్నారు వారికి తెలుసు. అక్కడ పేతురు ఉన్నారు. ఈరోజు అపోస్తల కార్యములు మనం చూసాము, పేతురు గారి యొక్క పరిచయం చూస్తున్నాం, పౌలు గారి యొక్క పరిచయం చూస్తున్నాం. అక్కడ ఒక స్త్రీ, ఒక దెయ్యం చేత పీడింపబడుతున్న స్త్రీ, ఆమె ఏం చేస్తుంది? ఫార్చ్యూన్ టెల్లర్ అంటే భవిష్యత్తును చెప్తుందామా. ఆమె ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయ్యి భవిష్యత్తును చెప్తుంది. పాస్టర్ కూడా ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయ్యి భవిష్యత్తు చెప్తాడు. కానీ ఒకవేళ ఆ పాస్టర్లో విధేయత ఉంటే అది ఈవిల్ స్పిరిట్ కాదు, హోలీ స్పిరిట్. విధేయత ఉంటే, ఏ విధేయత? దేవుడి తల్లి మరియ తల్లి, ఒక మాట విధేయత. దేవుణ్ణి కన్న తల్లి ఆ తల్లి,
లూకాసు వార్త 1:43. మనమేమి సొంత మాటలకి విధేయత సారీలా చూపించమని చెప్పట్లేగా, దేవుడి మాటకి విధేయత చూపిస్తున్నావా? అయిపోయి, యు ఆర్ ద ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ టెలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ వితౌట్ గ్యాప్, రాష్ట్రాలు తిరుగు, దేశాలు తిరుగు, స్టేజ్ల మీద డప్పులు కొట్టు, డ్రమ్స్ కొట్టు, మ్యూజిక్లు ప్లే చేయి, డిస్కో డ్యాన్స్లు వేయి, నువ్వెన్ని చేయి, కాళ్ళతో తల్లి స్వస్థతలు చేయి, చేతులతో ముట్టి స్వస్థతలు చేయి, నువ్వెన్ని చేయి, దోస్ ఆల్ ఆర్ ద జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హీరో, ఎస్పెషలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ మదర్ మేరీ. ఎందుకు? స్వస్థతలు పాస్టర్లు చేస్తున్నారు, స్వస్థతలు ప్రవక్తలు చేస్తున్నారు, స్వస్థతలు ఒకనాడు పేతురు చేశారు, స్వస్థతలు ఇప్పటికీ కూడా పేతురు మధ్యస్థ ప్రార్థన చేస్తుంది, ఇప్పటికీ కూడా అనేకుల పునీతుల మధ్యస్థ ప్రార్థనలు స్వస్థత చేయగలుగుతుంటే దేవుడు చేసేది, అవునా? కానీ వారి మధ్యస్థ ప్రార్థన చేస్తుందని నమ్ముతున్నాం కదా. అంటే దే ఆర్ హోలీ, వాళ్ళు పవిత్రంగా జీవించారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, మనకి అద్భుతాలు చేస్తున్నాడు. మరి పునీతులకే ఇంత గొప్ప కృపని దేవుడిస్తే, పునీతుల రాజ్ఞి మరియ తల్లి, ప్రవక్తల రాజ్ఞి మరియ తల్లి, యాజకులకి రాజ్ఞి మరియ తల్లి, గురువుల రాజ్ఞి మరియ తల్లి, అపోస్తల రాజ్ఞి మరియ తల్లి, పరలోక భూలోక రాజ్ఞి మరియ తల్లి, దేవుడి తల్లి మరియ తల్లి, ఎన్నో పేర్లున్నాయి అమ్మ మరియ తల్లికి. మరియ తల్లి దగ్గరకు వచ్చి అడిగితే స్వస్థత అవ్వదా? అవుతుంది. సింపుల్. అమ్మ ఎక్కడ చెప్పింది నేను స్వస్థత చేస్తారండి అని? ఆయన చెప్పినట్లు చేయండి అయ్యా అని మనల్ని తీసుకువెళ్ళి యేసయ్య చెంతకు చేరుస్తూ అప్పుడప్పుడు పాపంలో పడుతుంటాం, మనలో పరిశుద్ధత లేదు కాబట్టి ఆ తల్లి పరిశుద్ధత ద్వారా మనల్ని పిలుస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అట్లా అమ్మ అట్రాక్ట్ చేస్తలే. చిన్న పసికందు నాన్న చేతిలో పెడితే ఒకలాగుంటుంది, అమ్మ చేతిలోకి రాగానే తప్పుగా అనుకోద్దమ్మా, వాడు నోరు తెరుస్తాడు, అవునా కాదా? ఎస్, పసికందు నోరు తెరుస్తుంది. ఎందుకు తెరుస్తుంది? తండ్రి దగ్గరికి వెళ్తే నోరు తెరవదు, తల్లి దగ్గరికి వస్తే నోరు తెరుస్తుంది. ఎందుకు? బ్రెస్ట్ ఫీడింగ్ కోసం. అమ్మ ఛాతి భాగం ఎక్కడుందని ఎతుకుతుంది, తారాడుతూ ఉంటుంది, అమ్మ ఒడిలో ఎతుకుతూ ఉంటుంది, దొరుకుతుందా లేదా అని, అమ్మ పాలు దొరుకుతాయా లేవా అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి ఎందుకు అర్థం కావట్లేదు తల్లి ప్రేమ? దేవుడిని మనమేం పక్కకు పెట్టట్లేమండి. ఆ దేవుడిచ్చిన మాటకి విధేయత చూపించడమే దేవుడి బిడ్డలకు ఉండాల్సిన గుణం. లేదండి, మరి తల్లి గురించి ఎక్కువగా మాట్లాడద్దు, మరి తల్లి గురించి పక్కకు పెట్టాలి, దేవుడి గురించే మాట్లాడాలి. అయ్యో, దేవుడి గురించి మాట్లాడమంటే వాక్యం గురించేగా మాట్లాడేది. వాక్యం ఏం చెప్తుంది? మరి తల్లి గురించి చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? పేతురు గారి గురించి చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? పౌలులాగా జీవించాలని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధంగా జీవించిన బిడ్డల యొక్క జీవితాన్ని అనుసరించమని చెప్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేవుడు మాత్రమే మార్గం. కానీ ఆ తల్లి గర్భము నుండే యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని, ఆ యొక్క దేహాన్ని మనము క్రూసిఫిక్స్ మీద చూస్తూ ఉన్నాము, అంటే ఆ యొక్క స్లీవ మీద చూస్తూ ఉన్నాం. మనమందరము ఇప్పుడే చూస్తున్నాం ఆయన్ని. ఎవరిని? యేసయ్యని. ఎప్పుడు? యేసయ్య చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినాక, నేను మన తల్లి గర్భంలో మనం పుట్టినాక అమ్మ అప్పుడు చెప్తే ఆయన యేసయ్య అమ్మ ఎత్తబడాడు కదా, ఆయన యేసయ్య అని పరిచయం చేస్తే అప్పుడు చూస్తాం మనం. అప్పటి వరకు మనం చూడం ఆయన్ని. క్రిస్టియన్స్ అయినప్పటికీ, కథోలికులమైనప్పటికీ, 4 తరాల నుంచి మనము క్రైస్తవులు అయినప్పటికీ డాంబికత్వముగా యేసయ్య అంటే ఎవరు మనకి తెలియదు. మరియ తల్లికి అలా కాదు. యేసయ్య ఎవరో అమ్మకి తప్ప ఎవరికి తెలియదు ప్రపంచంలో. శరీర రూపధారిగా అమ్మ మరియ తల్లి ఉంది. దేవుడి యొక్క చిత్తం ప్రకారమే దేవుడు ఈ లోకంలో ఆ తల్లిని నిర్ణయించుకున్నాడు. పుట్టుకే మనమందరం పుట్టింది దేవుడు మహిమార్థమైనప్పుడు, మరి దేవుడినే కన్నా తల్లి, ఆ తల్లి ఇంకెలా ఉండాలండి? అందుకే ఆ తల్లి గురించి మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. అంత అర్థం కాదు మనకి. ఎందుకంటే షీఈజ్ ఇన్ డివైన్ నేచర్, దైవత్వములో సంభూతురాలు. ఎందుకు ఈ మాట అన్నానంటే, మరియాలజీ అనే డాగ్మా ఉంది కథోలిక శ్రీసభలో. చివరిగా 5 నిమిషాలు ఇవ్వండి అమ్మా, అయిపోతుంది. ఇది అర్థం కావాలి మనకి. ఇప్పుడు ఇంకారనేషన్ అంటాము. ఇంకారనేషన్ అంటే యేసుప్రభుల వారు ఆత్మగా మాత్రమే కాదు, ఇదిగో దివ్య సప్రసాదనాథుడిగా మనం లోకుంటున్నాం.
ఆ యొక్క సాధారణమైన రొట్టె, సాధారణమైన ద్రాక్ష రసం ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు గురువు చేతులు పెట్టి ఇన్వొకేట్ చేయడం ద్వారా ఆ సమయంలో సాధారణమైన రొట్టె ద్రాక్షరసం యేసయ్య దేహము రక్తముగా మారిపోతున్నాయి. అక్కడ గురువు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మరియతలిలో ఏ గురువు ప్రార్థన చేయలే, కానీ డైరెక్ట్గా దేవుడు మరియతలిలో క్రియ చేస్తున్నాడు. మరియతల్లి గురువులకి రాజ్ఞి కాబట్టి, అంటే షీ ఈజ్ అ ప్రాఫెట్, ఒక ప్రవక్తిని, ప్రవక్తలకే ప్రవక్త. పాత నిబంధనలో ఉన్న మన అబ్రహాం గారిని ఏమంటున్నాం? విశ్వాసుల తండ్రి అంటున్నాం. విశ్వాసులకే తండ్రి అయిన అబ్రహాముకి కూడా, ప్రవక్త అయిన అబ్రహాముకి కూడా మరియతల్లి రాజ్ఞి, మరియతల్లి తల్లి. పాత నిబంధనలో ఉన్న అనేక మంది ప్రవక్తలకి అమ్మ మరియతల్లి తల్లి. ఎందుకు? ఆదికాండం 3:15 ఆ తల్లి గురించి దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంటే, పాపం ఎప్పుడైతే ఆదాము ఏవ వల్ల పుట్టిందో ఈ లోకమంతా నాశనం అవుతుందని తెలుస్తూ ఉందో పాపం ద్వారా, మరణం ద్వారా, ఆ తల్లిని అప్పుడే ఎంచుకున్నాడు దేవుడు, అప్పుడే పుట్టించుకోవడానికి కాదండి, కరెక్ట్ చెప్పాలంటే ప్రణాళిక తెలియజేశాడు ఈ ప్రపంచానికి. ఆమె హల్లెలూయా, దిస్ ఈజ్ ద రైట్ వర్డ్. అంటే అప్పటి వరకు ఏమైంది అంటే దేవుడి యొక్క మైండ్, వీఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుడి హృదయంలో, దేవుడి మనస్తత్వంలో మనమందరం ఉన్నాము. అమ్మ ఆలోచనలో నువ్వు లేవా? గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత ఒకవేళ బిడ్డ చనిపోయింది అనుకో, అయ్యో అమ్మ ఆలోచనలో బిడ్డ లేదా అంటే ఉంది. చచ్చిపోయిందా చచ్చిపోలేదు తర్వాత విషయం పక్కకు పెట్టు, డెలివరీ అయిన తర్వాత. కానీ ఏ స్నామంలో కొట్టేస్తున్నా, ఎవరు కూడా కాకుండా ఉండింది కాక నెగిటివ్ మాటలు. అంటే అమ్మ మైండ్లో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. తండ్రి దేవుడి యొక్క ప్రణాళికలో నేను ఉన్నాం. మరి తల్లి కూడా ఉంటుంది కదండి గొప్పగా, దేవుణ్ణి కనాలి కదా, దేవుడికి రూపం ఇవ్వాలి కదా. హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన స్థలం నుండి ఈయన దేవుడు రావాలి కదండి. అందుకే గర్భగుడి నుంచి దేవాదేవుడు వస్తూ ఉన్నాడు ఈ ప్రపంచానికి. ఆ తల్లి గర్భగుడి, ఆ గర్భం దగ్గరికి వెళ్ళి మొరపెడితే గర్భంలో ఉన్న వాక్యాన్ని ఇస్తుంది. ఆమేన్ హల్లెలూయా. స్వస్థతనిస్తుంది వాక్యం ఇవ్వడం అంటే. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఇచ్చి పంపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. పునీతులే మధ్యస్థ ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ లోకంలో ఎవరో ఇద్దరు ముగ్గురు నా కోసం ప్రార్థించండి, ముగ్గురం కలిసి నలుగురం కలిసి ప్రార్థన చేస్తూనే లేచి కూర్చుంటున్నారు బిడ్డలు. క్యాన్సర్ వ్యాధులు స్వస్థత అవుతున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు స్వస్థత అవుతున్నాయి, మరణ పడక మీద ఉన్న బిడ్డలు సైతం తల్లులు సైతం లేస్తున్నారు. ఎట్లా జరుగుతుందండి ఇదంతా? ఇద్దరు లేక ముగ్గురు చేస్తే. మరియ తల్లికి ఇద్దరు ముగ్గురు ప్రార్థన కాదండి, ఆ తల్లి ఒక్క ప్రార్థన చాలు. మధ్యస్థ ప్రార్థన నేను అనేది అర్థమవుతుందా? ఎస్. అందుకే యాకోబు రాసిన లేఖలో మనం చూస్తున్నాం, మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోనండి, స్వస్థతలగుతారు. ఏలియా మన వంటి వాడే. నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది. నీతిమంతులకి రాజ్ఞి అమ్మ మరియ తల్లి. ఎందుకు? అబ్రహాము నీతిమంతుడు, నోవా నీతిమంతుడు తన కాలంలో, హానోకు నీతిమంతుడు, ఏలియా నీతిమంతుడు, జకరియా ఎలిజబెత్తమ్మలు నీతిమంతులు, అక్కడున్న అన్నమ్మ అనే ప్రవక్త నీతిమంతురాలు, సిమియోను నీతిమంతుడు, అననీయ ప్రవక్త నీతిమంతుడు, మన యొక్క అపోస్తులు నీతిమంతమైన జీవితాన్ని జీవించారు. సమస్తము ఎంతమంది దేవుడి కోసం బ్రతికారో అంతమంది కూడా నీతిమంతులే. అంత మాత్రమే కాదు, దేవుడి రక్తము చిందించడం ద్వారా, మన పాపానికి క్రయధనముగా దేవుడు అర్పించడం ద్వారా మనమందరము నీతిమంతులం చేయబడ్డామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మనమే నీతిమంతులమైతే మరియు మరీ తల్లి అవ్వాలి, నీతిమంతుల రాజ్ఞి. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడి గురించి అర్థం కాని మనకి దేవుడి ఆత్మ చెప్తే కానీ తన తల్లి యొక్క గొప్పతనం అర్థం కాదు. పరిశుద్ధతలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంతైనా అర్థమవుతుంది, కంప్లీట్ కూడా కాదు, ఇంకా కొంచెం 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 డిఫరెన్స్ చెప్పనా? ఈరోజు సాక్ష్యం చెప్తా అని చెప్పాను కదా. ఎస్, దేవుడికి మహిమ చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బట్టి చివరిగా ప్రియమైన దేవుడి బిడ్డారా, ఈ పాట మూవీ సాంగ్ పాడుతున్నప్పుడు ఏదో ఒక ఫీల్ అనిపించింది, కానీ నాకేం స్వస్థత అవ్వలేదు. కానీ ఒక 2-3 పాటలు రాస్తున్నప్పుడు నాకు స్వస్థత అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. గుండెలో ఒక భారము, గుండెలో ఒక వేదన, ఏదో ఒక నిట్టూర్పండి. 4 గంటల నుంచి 1 గంట సేపు ఈ పాటలు రాస్తున్నప్పుడు నాకు ఏం జరిగిందో అర్థం కాలే, కానీ పరిశుద్ధాత్ముడు గొప్పగా అలా దిగొచ్చేసాడు.
ఆనందం వేసింది, సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది హృదయంలోకి. సినిమా పాట పాడినప్పుడు, అమ్మ పాట అయినప్పటికీ సినిమా పాట పాడినప్పుడు నాకు రాలేదు, కానీ మరియ తల్లి పాట పాడుతున్నప్పుడు వచ్చింది. అమ్మ అనే పదం అద్భుతం, ఆనందం, ఆప్యాయత. ఆది నుండి అంతము వరకు తల్లి ప్రయాస మన కోసం పడుతూనే ఉంటుంది. చచ్చిపోతానని తెలిసినప్పటికీ ఆ తల్లి పసికందుకి పాలిస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ ఒకవేళ చనిపోతున్నాడని తెలిస్తే భయపడుతుంది. అమ్మను ఏమంటారు తెలుసా అండి కొంతమంది తల్లులు, నేను అంటుంటే విన్నాను, మా అమ్మ కూడా అంటది, నా కళ్ళ ముందు నేను నా బిడ్డల కళ్ళ ముందు చచ్చిపోవాలి కానీ నా కళ్ళ ముందు నా బిడ్డలు ముందుగా పోకూడదు. అది గర్భకోత అంట, ఏదో అంటుంటే నేను విన్నా, కడుపు కోత అంట. మనకు ఆకలైతే కడుపులో అమ్మకి పేగులు తిరుగుతుంటాయంట, అమ్మ పేగులన్నీ తరుక్కుపోతూ ఉంటాయంట. అంటే నేను అప్పుడప్పుడు మా అమ్మకి ఫోన్ చేసి నేను అంటూ ఉంటాను మా అమ్మతో, అమ్మ ఈరోజు ఓకేనా అంటే 2-3 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ఎమ్మటే ఫోన్ చేసి అడుగుతాను. పొద్దున 6 గంటలకు ఫోన్ చేసినప్పుడు నేను అడుగుతాను, ఏంటి బిడ్డ ఇంత పొద్దున ఫోన్ చేసావంటదా మా అమ్మ. అమ్మ దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడు, బాగానే ఉన్నావా అంటే, లేదు బిడ్డ ఇట్లా అయిందని చెప్తుంది. అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంటే కడుపు కోత మనకు అర్థమవుతుంది, పిల్లల్ని కనపోయినా ప్రసవ వేదన అర్థమవుతుంది, జన్మనివ్వకపోయినా అనేకులకి ఆధ్యాత్మికంగా జన్మనిస్తున్నాడు దేవాదేవుడు. ఆమేన్. అందుకే మోషే గురించి ఒక వాక్యం ఉంది. మోషే అంటున్నాడు, నేనేమన్నా ఈ ప్రజల్ని అన్నానా, ఎందుకు నాకు ఈ బాధ, నాకేంటి ఈ ప్రసవ వేదన, ఎందుకు నాకు అదంతా అంటాడు. కానీ యేసయ్య దేవుడు ఏమంటూ ఉన్నాడు, మోషే ఇంకో 10 ఇదిగో 70 మందిని తీసుకురా, నీ ఆత్మని వాళ్ళకి ఇస్తాను. ఆమేన్. దేవుడు వాక్యం వండర్ఫుల్. చివరిగా అమ్మ ఒక్క మాట, ఇది చెప్పకపోతే అర్థం ఉండదు. దేవుడు ప్రాణం, యేసయ్య ఆత్మ, యేసయ్య జీవమై ఉన్నాడు. ఆది నుండి అంతము వరకు ఆయన ఉన్నాడు. దేవుడు ఎవ్వరైనా సరే, నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, నువ్వు వద్దన్నా చెయ్యన్నా, ఎవ్వరు ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద ప్రీస్ట్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ప్రీస్టులు చెప్పరు, ఎందుకంటే కథోలిక శ్రీసభలో చెప్తుందే, వాళ్ళు చెప్పిందే కదా నేను విన్నది. ఏ పాస్టర్ అయినా దేవుడు అని సంబోధించకుండా యేసయ్య గురించి చెప్తున్నాడంటే హీ ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫెట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్. దేవుడు అని సంబోధించకుండా యేసయ్య గురించి మాట్లాడుతున్నాడంటే అతను కపట ప్రవక్త, కపట బోధకుడు, దేవుడి జ్ఞానంతో మాట్లాడట్లేడు, అజ్ఞానంలో ఉన్నాడు. నేను చెప్పట్లేను. యాకోబు రాసిన లేఖ చదవండి, పేతురు రాసిన లేఖలు చదవండి, అందులో క్లియర్గా ఉంటుంది చాలా వచనాలు. ఎవడైతే యేసే ప్రభు అని ఒప్పుకోజాలడో వాడు కపట ఆత్మ కలిగిన వాడు, సాతాను ఆత్మతో ఉన్నవాడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, వీలైన వాళ్ళందరూ చదవండి అమ్మ నైట్ పడుకునేసరికి, నిజం చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఇదిగో యెహెజ్కేలు తీసుకొచ్చాడు దేవుడు కొండ దగ్గర, ఆ యొక్క లోయలో పెడుతూ ఉన్నాడు. ఇదిగో యెహెజ్కేలు ఈ బోన్స్ని చూడొకసారి, ఈ ఎముకలను చూడొకసారి, ఈ ఎముకలకి ప్రాణం వస్తుందా? చచ్చిపోయిన సైన్యం గురించి దేవదేవుడు మాట్లాడుతున్నాడు. ఎముకలు మాత్రమే ఉన్నాయి అక్కడ, ఏ నిరీక్షణ లేదు, బ్రతుకు లేదు, వాటిలో జీవము లేదు, వాటిలో హోప్ లేదు, వాటిలో ప్రేమ లేదు, వాటిలో ఏమీ లేవు, ఎమోషన్సే లేవు, ఎముకలు కులిపోతున్నాయి అక్కడ. ఆ యొక్క ఎముకలకి నువ్వు ఇదిగో బ్రతుకుతాయా అని యెహెజ్కేలు ప్రవక్తని అడుగుతుంటే ప్రవక్త అన్నాడు, ప్రభువా నీకే తెలియనయ్యా. గుర్తుపట్టు వాక్యం ఏం చెప్తున్నాడు దేవుడు, నీకే తెలియనయా, నీ భర్త నా భర్త ఎందుకు బ్రతకట్లేడు దేవుడికే తెలియను, దేవుడికే తెలియాలి. అది దేవుడిని అడగాలి, మనం ఏం చేయలేము, మన ప్రార్థన బ్రతికించలేదు వాళ్ళని, దేవుడి వైపు తీసుకెళ్ళాలి, వాళ్ళని దేవుడికి ఇడిచిపెట్టాలి, దేవుడి చిత్తానికి సరెండర్ చేయాలి, దేవుడి చిత్తానికి సమర్పించాలి. 5వ వచనం, ప్రభు అయిన నేను నీతో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోకి ఊపిరిని పంపుదును. అయితే దేవుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా దిగొచ్చి ఇదిగో యెహెజ్కేలు నువ్వు వెళ్ళిపో, నేను వీటన్నిటికీ ప్రాణం పోస్తాను, నువ్వు వెళ్ళిపో అనొచ్చుగా. యెహెజ్కేలు ప్రవక్తను ఉపయోగించుకున్నాడు. దేవుడికి నోరు కావాలి. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి వచ్చిన వాక్యము దేవుడి బిడ్డల నోటి ద్వారా రావాలి. అది ప్రవచనమైనా, ప్రాఫెసీ అయినా, ఇంకేదైనా. ఎందుకంటే మనం మనుషులం కదా, మనకి వినబడదు కదా దేవుడి స్వరం అన్ని వేళలా, అవిధేయతలో ఉంటాము కదా, గుడ్డితనంలో ఉంటాం కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని ఉపయోగించుకోమని చెప్తున్నాడు.
అయితే ఇప్పుడు ఈ ఎండిన ఎముకలకి ప్రాణం వస్తుందా? వినాలమ్మా, ఇది చాలా ముఖ్యం. ఆయన అంటున్నాడు, నీకే తెలియను ప్రభువా. ఇప్పుడు ఇది చూడండి, హైలైట్ వర్డ్ అండి, 5వ వచనం. ప్రభువుడనైనా నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోనికి ఊపిరిని పంపుదును. ఇందాల వరకు బాగానే ఉందండి గొంతు, ప్రభువా కంట్రోల్ తీసుకుని ఆయన. థ్యాంక్ యూ లార్డ్. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. ఆమేన్, హల్లెలూయా. బ్రత్ అంటే లైఫ్, అంటే వాయువు, ప్రాణవాయువు అని అర్థం. ఇక్కడ హెచ్కేలు గ్రంథంలో చూస్తున్నాం మనం ఇది. అదేవిధంగా ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసాం, మానవుణ్ణి మట్టితో చేసిన దేవుడు అలా విడిచిపెట్టలేదు. ఇప్పుడు తనలోకి ఊపిరిని ఊదుతున్నాడు. హీఈస్ ఎ బ్రత్ అంటే జీవం ఉన్నాడు. ఎవరు జీవం? యేసయ్య ఉన్నాడు అక్కడ. మనిషిని చేసినప్పుడు, పుట్టించినప్పుడు యేసయ్య ఉన్నాడు అక్కడ. ప్రపంచంలో పుడుతున్న పిల్లలందరూ ఎట్లా పుడుతున్నారు? జీవము అనే యేసయ్య పుడుతున్నాడు మన గర్భంలో. జీవం అనే యేసయ్య ఉన్నాడు ప్రతి బిడ్డలో. జీవము యేసయ్యే. హీ ఈజ్ ద లైఫ్. ప్రతి బిడ్డలో దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. అన్యుల్లో కూడా దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలు, అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, అన్యులైనా నా బిడ్డలే, వాళ్ళలో కూడా నా ఆత్మ ఉంది. ఇదిగో అన్యులైనా మీరు కూడా నా యొక్క శరీరంలోని భాగస్తులే. ఒక్కసారి ఇది చూడండి అమ్మా. శరీరం ఈజ్ ఈక్వల్ టు శరీరం. మన దేహం ఉందా? మన దేహం అంటే ఏంటి అసలు? ఎముకలు, అవయవాలు, కండరాలు. ఎముకలు, అవయవాలు, కండరాలు. ఇది చదివితే, ఇది అర్థమైతేనే మనకి ఏజ్కలు 37 అర్థమవుతుంది. ఎముకలు, అవయవాలు, కండరాలు, ఇది ఉండగానే ఒక శరీరం అవుతుందమ్మా, అంతే. ఇట్స్ అ డెడ్ బాడీ స్టిల్. కండరాలున్నా, అవయవాలున్నా, ఎముకలున్నా, అలా చచ్చిపోయిన శవం కూడా ఉంటుంది. కానీ రక్తము ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటిని, ఈ అవయవాలను, ఈ కండరాలను, ఈ ఎముకలను అన్నిటినీ కలుపుతూ ఆ యొక్క రసాయనం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఫ్లూయిడ్, రక్తం అనేది ప్రవహించాలి ప్రతి ఆర్గానికి, ప్రతి కండరానికి, ప్రతి నరానికి, ప్రతి అవయవానికి, ప్రతి ఎముకకి కూడా మధ్యలో రక్తం వెళ్ళాలి. ఆ రక్తం ఏంటి? దేవుడి ప్రాణం. నా శరీరమును భుజించి నా రక్తమును పాను చేయువాడు జీవవంతుడవుతాడు చనిపోయినప్పటికీ. ఆమేన్. దిస్ ఈజ్ ద లైఫ్ ఇన్ క్రైస్ట్. దివ్య సప్రసాదనాథుడు లేకపోతే వీ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్. క్లియర్గా వినాలి. రక్తములో రక్షణ, రక్తములో రక్షణ, రక్తములో రక్షణ కాదు. అయిపోయింది ట్రెండ్. 2వ కేటగిరీకి రా. జీసస్ క్రైస్ట్ హోలీ యూకరిస్టిక్ ఈజ్ ద లైఫ్, ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే ఏంటి? దివ్య సప్రసాదనాథునిలో కొనే వారిలో జీవం ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఎవరి జీవం ఉంటుందంటే ఆదాము ఏవ చేసిన పాపపు క్రియలు ఉంటాయి. ఆదాము ఏవ చూపించిన అవిధేయత అనే ఆత్మ ఉంటుంది. ఈరోజు పాస్టర్లు డబ్బుల కోసం, 10వ వంతు కోసం పరిచర్య చేస్తున్నారేమో గుర్తుపట్టు. ఏ బిడ్డలు దేనికోసం పరిచర్య చేస్తున్నారో గుర్తుపట్టు. దేవుడి ఆత్మ నీలో ఉంటే, దేవుడి ఆత్మ నిజంగా నాలో పనిచేయాలంటే యేసయ్య ఆత్మ మనలోకి ఎట్లొస్తుంది? యేసయ్య రక్తము మనలోకి ఎట్లొస్తుంది? యేసయ్య దేహము మనలోకి ఎట్లొస్తుంది? ఎక్కడుంది? వాక్యమా? నో. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వాక్యము మానవుడై మన మధ్య నివసించెను. దిస్ ఈజ్ ద ట్రూత్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఇన్కార్నేషన్ అంటే సంపూర్ణముగా దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. ఎవరిలో? దివ్య సప్రసాదనాథుని తీసుకుంటున్న వారిలో, అందరిలో కాదు. నేను అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయను. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చెప్పమంటున్నాడు. లేదండి, యేసయ్య రక్తంలో రక్షణ వచ్చిందండి, అయ్యో నేను పరలోక రాజ్యం వెళ్తానండి. లేదమ్మా, దేవుడు అట్లా చెప్పలే. మోసపోకు, మోసగించక ఎవరిని కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనము, యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈజ్ కన్ఫర్మింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును. ఇటర్నల్ లైఫ్, పరలోక రాజ్యం, నిత్య జీవం అంటే ఎవరంట? శరీరాన్ని భుజించి రక్తాన్ని పానం చేయవాడు. నేను అంతిమ దినమున లేపుదును. ఆమె క్లియర్. 2వ మాట వద్దిగా నీకు నాకు.
రక్షణ రక్షణ రక్షణ, రక్తము రక్తము రక్తము, పాటలు పాటలు పాటలు, ఏదో ఏదో. నో, ఇట్స్ డన్. సంపూర్ణముగా దేవుడు మనలోకి వస్తున్నాడు. ఎక్కడ? దివ్య సప్రసాదనాథుడిగా. కథోలిక శ్రీ సభలోకి రాకుండా నేను ఇదే జీవితాన్ని జీవిస్తాను, మా బాగానే ఉన్నాను, అంతా బాగానే నడుస్తుంది, వాక్యం గంటలు గంటలు చదువుతాను, అంతా బాగానే ఉంది అనుకుంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరియ తల్లి ఈ లోకంలో పరిశుద్ధురాలిగా జీవించాల్సిన అవసరం లేదు, దేవుడు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, అసలు దేవుడు పుట్టాల్సిన అవసరమే లేదు. రక్తము శరీరం ఒకవేళ మనకు అవసరం లేకపోతే దేవుడిది ఇదంతెందుకు? వ్యర్థం మరి అదంతా. ఆది కాండంలో దేవుడికి అవిధేయత చూపించిన ఆదాము ఏవ వలె నువ్వు నేను ఉన్నామేమో. ఏంటది? దేవుడి యొక్క సన్నిధి. దేవుణ్ణి కోల్పోతున్నామేమో. మనం ఏమనుకుంటున్నామంటే, కొంతమంది పాస్టర్లు చెప్తారు, స్తుతి 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 స్తుతి, ఎక్కడ స్తుతి చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఆత్మ వస్తుంది, రాదని ఎవరు చెప్పారు? దేవుడు ఏమంటున్నాడు? మనుషుల గురించి కాదు, దేవుడు ఏమంటున్నాడు? నన్ను భుజించి నా రక్తమును తాగిన వాడిని నేను అంతిమ దినమున లేపుదును. ఇట్స్ క్లియర్. మూడో మాటకే వెలకిగా ఇక్కడే స్టిక్ అయ్యిండు. కథోలిక శ్రీ సభలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యం. నేను మా ఇంటికి రమ్మంటలే, నిన్ను మీ ఇంటికి పొమ్మంటలే. నేను సత్యమైన దేవుడిలో మనం ఉండాలి. ప్రీస్ట్లో ఉండమని నేను చెప్పట్లేను, పాస్టర్లో ఉండమని నేను చెప్పట్లేను, ప్రవక్తలో నేను ఉండమని చెప్పట్లేను, ఇంకో వ్యక్తిలో నేను ఉండమని చెప్పట్లేను, క్రీస్తులో ఉందామంటున్నా. హోలీ యూకరిస్టిక్ లార్డ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. దివ్య సప్రసాదనాథుడు ఇంకార్నేషన్. మానవుడు మన మధ్యలో నివసించను. ఆ మానవుడు దేవుడు మన మధ్యలో ఎందుకు నివసించాలంటే ఆయన దేహాన్ని రక్తాన్ని ఇవ్వడానికి. మనం మోసగించుకోవద్దు. ఆత్మకే రక్షణ ఉందండి, దేహము వ్యర్థమండి. నో, అబద్ధం. అది కూడా ఆత్మకి రక్షణ ఉంది, దేహానికి కూడా ఔన్నత్యం ఉంది. హానోకు దేవుడితో సహవాసం చేసి జీవించను కనుక పరలోకానికి కొనుక్కోబడ్డారు. ఇది నేను చెప్పట్లేదు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అంటే హానోకుని ఎవరు తీసుకెళ్లారు పరలోక రాజ్యానికి? యేసయ్య తీసుకెళ్ళాడు. ఎందుకు? ఆది కాండంలో ఆదాము ఏవ వల్ల అవిధేయత ద్వారా ఆ యొక్క ఏదైనా తోట నుంచి, అంటే పరలోక రాజ్యం నుంచి దేవుడు గెంటేశాడు. కానీ మరియ తల్లి రెండవ ఏవ, యేసుప్రభుల వారు రెండవ ఆదాము. రక్త శరీరాలు పంచి ఇచ్చారు కదా ప్రపంచానికి. ఈ రక్తము, ఈ రక్షణ ద్వారా పరలోక రాజ్యము తెరవబడి, ద్వారాలు తెరవబడి, ప్రవక్తలైనా ఇంకెవ్వరైనా కూడా పరలోక రాజ్యానికి, ఏలియాని కూడా దేవుడు యేసుప్రభుల వారు తీసుకెళ్లారు. ఇది సత్యం. అట్లెట్లా అండి? యేసుప్రభుల వారు చిందించింది రక్తం కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చిందించలేదంటే మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మన జ్ఞానం సరిపోదు ఇక్కడ. ఎందుకు అంటే యేసుప్రభుల వారు ఒకటే అన్నారు, నేను ఆదిని అంతమునై ఉన్నానన్నాడు. అంత మాత్రమే కాదు, నేను నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నానన్నాడు. దేవుడిలో కాలాలు సమయాలు ఇవన్నీ మనకు తెలియదు ఎలా ఉంటాయో. నిన్న నేడ రేపా ఏంటి తెలియదు. మనకి మాత్రమే, ఈ లోకంలో జీవిస్తున్న వారికి మాత్రమే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. బట్ గాడ్ ఈజ్ ఆల్. ఆయన ఏంటి? వర్తమానమై ఉన్నాడు, భవిష్యత్ అయి ఉన్నాడు, భూతకాలములో ఉన్నాడు, అన్నీ ఉన్నాడు యేసయ్య. అన్నీ దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఎట్లా చెప్తే అట్లా నడవాలి ప్రపంచం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకోవడం ద్వారా, ఉపయోగించుకోవడం ద్వారా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒకవేళ దేవుడు ముందే ఉన్నాడు అని ఇవన్నీ మనం ధ్యానించకుండా ప్రయత్నం చేసామనుకో, అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. అర్థం కూడా కాదు. కానీ కొంచెమన్నా అర్థమైందంటే వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. రిమెంబర్ దట్. సత్యములో నడుస్తున్నాం. సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపట్టాలి. డబ్బుల కోసం పరిచయం చేస్తున్నావా? లేదే. గ్రూప్లోకి నేను ఎవరైనా డబ్బులు ఇచ్చి జాయిన్ చేశారా? లేదే. నువ్వు ఒక వర్గానికి వెళ్ళాలంటే డబ్బులు కడతావా? టబ్బులో మునుగుతావా? క్రమశిక్షణ నేర్పిస్తున్నారా? ఏం నేర్పిస్తున్నారు అక్కడ? కథోలిక శ్రీ సభలో క్రమశిక్షణ. ఇది లేని పిల్లవాడు భవిష్యత్తు బాగుండదు. కథోలిక శ్రీ సభలో కూడా క్రమశిక్షణ అంటే ఇది. దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, నాయనా నువ్వు ఉపయోగించుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రం. ఇంకా వాక్యం చాలా ఉంది ప్రభువా.
నువ్వు వ్యక్తపరచాలనుకుంటుంది. నీ చిత్తమైతే రేపటికి కూడా ఈ యొక్క వాక్యాన్ని కంటిన్యూ చేసే కృపణ దయచేయండి. నా గొంతును కూడా నా తండ్రి నువ్వు ముట్టి తాకి స్వస్థపరిచినా నేను విశ్వసిస్తూ ఆమరుని మోసిన అమ్మవు నీవమ్మా, అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ. అమరుని మోసిన అమ్మవు నీవమ్మా, అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ. ఏదేను ఏవమ్మా ఏ మరపాటులో లిజన్ సృష్టి కార్యమును భగ్నము చేసెను. నూతన ఏవమ్మా నిర్మల పోరులో సృష్టి ధర్మముపై లగ్నము చేసెను. ప్రభు మాటను నెరవేర్చిన పరిపూర్ణ నారీవమ్మా, ప్రభు కోటను నిర్మించిన పరిశుద్ధ జననీవమ్మా, పరిశుద్ధ జననీవమ్మా. ఎవరికో ఎడమ బొటన వేలు స్వస్థత అయింది, ఎవరికో కుడి మోకాలు స్వస్థత ఇచ్చాడు. ఎడమ మోకాలు నొప్పి ఉంది, దేవదేవుడు స్వస్థతనిచ్చాడు. ఎవరికో తల భాగం దగ్గర ఎడమ వైపు నొప్పి లేస్తుంది, దేవదేవుడు స్వస్థనిచ్చినాడు. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా దేవా నీకు మహిమ కలుగునుగాక. నా తల్లి మరియ తల్లికి గౌరవం కలుగునుగాక. నేను నిన్ను హెచ్చించు వారిని హెచ్చిస్తా అన్నావు ప్రభా, నిన్ను గణపరచు వారిని గణపరుస్తా అన్నావు ప్రభా. అయా నీకు విధేయత చూపించిన వారికి నా తండ్రి నువ్వును విధేయత చూపిస్తావు. మోషేకి విధేయత చూపించావు ప్రభా. నాయనా తల్లి విషయంలో కూడా నువ్వు అది చేసావు, ఎందుకంటే అమ్మ సరెండర్ చేసుకుంది తన జీవితాన్ని మొత్తము. ఒకవేళ అమ్మ వలె మేము జీవించినా మమ్మల్ని కూడా నీ తల్లి వలె చూసుకుంటావు, నీ బిడ్డల వలె మమ్మల్ని రోజు నీలో కంటావు ప్రభా. ఇది సత్యం. దీన్ని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ అయా వాక్యం వివరించిన రీతిని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని విశ్వసిస్తూ ఆది నుండి అంతం వరకు నడిపించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. వి అడోర్ యు జీసస్.